8 వారాల నుంచి అనుకుంటా విశ్వాసుల క్రియల తీర్పు అనే అంశం మీద మన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటున్నాం. ఈ తీర్పుకి వివరించడానికి లేకపోతే ధ్యానించడానికి ఇంత సమయం ఎందుకు తీసుకున్నామంటే, విశ్వాసులుగా మనం ఎదుర్కోబోయే ఒకే ఒక్క తీర్పు ఇది దేవుని సన్నిధిలో. మిగతా ఇంకేం తీర్పులు మనకు లేవు. రెండే తీర్పులు ఉన్నాయి విశ్వాసులకి. ఒకటి స్వపరీక్ష, మనల్ని మనం ఏ రోజైనా దేవుని సన్నిధిలో పరీక్ష చేసుకునే ఒక అవకాశం. స్వపరీక్ష దేవుడు మనకి ఇచ్చిన మంచి వెసులుబాటు. విశ్వాసులుగా మనం తప్పు చేస్తే దేవుని సన్నిధిలోకి వచ్చి మనల్ని మనము క్రమపరచుకోవటానికి, సరిదిద్దుకోవటానికి దేవుడు ఇచ్చిన మంచి అవకాశం. ఇంట్లో కానీ చేయొచ్చు, లేకపోతే సంఘానికి వచ్చినప్పుడు ప్రభుత్వ దగ్గర చేయొచ్చు. అది ఒక చక్కటి అవకాశం. రెండోది ఏంటంటే, విశ్వాసులకి ఇదొక్కటి తీర్పు. ఈ తీర్పు మాత్రం ప్రభు సన్నిధిలో ప్రభువే న్యాయాధిపతిగా మన జీవితాలని స్కాన్ చేస్తాడు దేవుడు. స్కానర్, స్కామ్ కాదు, స్కానింగ్ చేస్తాడు. దాంట్లో చాలా విశ్వాసుల క్రియల తీర్పు. మనం చాలా సంగతులు మాట్లాడుతున్నాం కదా. మన మాటల్ని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. తర్వాత మన యొక్క క్రియలు, డీడ్స్ అంటారు ఇంగ్లీష్లో, మనం చేసే పనులు, చేస్తున్న పనులు, వాటిని బట్టి దేవుడు మనకి తీర్పు తీరుస్తాడు. తర్వాత మన నీతి క్రియలు, లేకపోతే మన యొక్క ప్రవర్తన, మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం ఈ లోకంలో ఉన్నప్పుడు, హౌ వీఆర్ బిహేవింగ్ విత్ అదర్స్, ఇతరులతో ఎట్లా ప్రవర్తిస్తున్నామో, లేకపోతే లోకంలో ఎట్లా ప్రవర్తిస్తున్నామో, వాటిని బట్టి దేవుడు మనకి తీర్పు తీరుస్తాడు. 3 విషయాలు కదా. ఈరోజు మరి నిన్నటి వరకు, పోయిన వారం మనం ఏం నేర్చుకున్నామంటే, యేసు ప్రభు యొక్క 2వ రాకడ సంగతి నేర్చుకున్నాం. యేసు ప్రభు యొక్క 2వ రాకడ మళ్ళీ ఒకసారి గుర్తు చేయాలి మీకు. యేసు ప్రభు యొక్క 2వ రాకడ ఇట్స్ 2-fold, అంటే 2 అంచెల రాకడ. ఒకటేసారి యేసు ప్రభు కిందకి రాడు. ముందు ఆయన మధ్యాకాశంలోనికి వస్తాడు కదా, గుర్తుందా, మర్చిపోయారా? మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ఆయనతో పాటు చనిపోయి, క్షమించండి, ఇంతకు ముందు చనిపోయి మొదటి దొంగ దగ్గర నుంచి యేసు ప్రభు వచ్చేంత వరకు ఎంతమంది అయితే పరిశుద్ధులు చనిపోతారో వారందరూ ఆత్మలు ఈ లోకానికి వస్తాయి. యేసు ప్రభుతో పాటు వచ్చి వారి వారి శరీరాలను ధరిస్తాయి. ధరించి వారు మరి ఆ ధరించిన శరీరాలు మహిమ శరీరాలుగా మార్చబడి మధ్యాకాశంలో ప్రభువును కలుసుకుంటారు. ఒకవేళ యేసు ప్రభు వచ్చేప్పటికి మనం బ్రతికున్నాం అనుకోండి, మనం కూడా, అంటే మనము అంటే ఇక్కడ ప్రభువుని ఎరిగిన వారు, విశ్వాసులు, మారు మనసు పొంది బాప్తిజం పొందిన వారు బ్రతికుంటే, మనము కూడా రెప్పపాటు సమయంలో మార్చబడి మన శరీరాలన్నీ ఇక్కడే వదిలిపెట్టేసి, అంటే మనం మహిమ శరీరంగా మన శరీరం మార్చబడి మనకున్న అన్ని వదిలేస్తాం. ఇక్కడ బట్టలు, అద్దాలు, ఉంగరాలు, చెప్పులు, గిప్పులు అన్ని ఇక్కడ పడిపోతాయి, వెళ్ళిపోతాం. ఇది 2వ రాకడ. ఇంకో సంగతి కూడా చెప్పాను నేను. యేసు ప్రభు యొక్క 2వ రాకడ ఎవరికి తెలుస్తుంది? ఎవరికి మాత్రమే తెలుస్తుంది అంటే విశ్వాసులకే తెలుస్తుంది, సంఘానికే తెలుస్తుంది. మిగతా వాళ్ళకి అది తెలియదు. ఎందుకు తెలియదు అంటే, ఆ కడబూర ధ్వని లోకం వాళ్ళకి వినిపించదు, అది మనకే వినిపిస్తుంది. ఆయన ఎరిగిన వారికి వినిపిస్తుంది. ఇది మనము వి హావ్ దిస్. అయితే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మనకు తీర్పు తీరుస్తాడు. విశ్వాసుల క్రియల తీర్పు ఏమేమి తీరుస్తాడో ఇందాక నేను చెప్పాను. అయితే తీర్పు తీర్చిన తర్వాత ఒకసారి చూద్దాం. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం.
పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. చదవమ్మా. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. అది ఏంటంట, మనం ఏమేం పనులు ఈ లోకంలో చేశామో దానికి ప్రభు అగ్ని పరీక్ష పెడతాడు. ఈ సంగతి కూడా మనం ధ్యానం చేశాం. ప్రభు అగ్నితో కాల్చినప్పుడు ఏం మిగులుతాయి, ఆ మిగిలిన పనులకి జీతము ఇస్తాడు. ప్రభు మనకి జీతం ఇస్తాడు, లేకపోతే ప్రభు మనకి బహుమానాలు ఇస్తాడు, లేకపోతే ప్రభు మనకి మెప్పు ఇస్తాడు, ఘనత ఇస్తాడు, లేకపోతే దైవజనులు చెప్తుంటాడు ఇల్లు ఇస్తాడంట. విల్ గివ్ us మ్యాన్షన్స్ అంటే ఇల్లు కాదు, కోటలు పరలోక రాజ్యంలో ఇస్తాడు. కానీ దేన్ని బట్టి ఇస్తాడు? మనము ఈ లోకంలో బ్రతికిన బ్రతుకును బట్టి ఆయన ఇస్తాడు. హి విల్ గివ్ us. ఓకే, అయితే బైబిల్లో చూస్తే 5-6 కారణాలను బట్టి మనం బహుమతి సంపాదించుకోవచ్చు. 5-6 విషయాలు చూస్తాడు దేవుడు. దేన్ని బట్టి చూస్తాడు అంటే 5-6 విషయాలు చూస్తాడు. ఇప్పుడు చూడండి, పరుగు పందెం ఉంది. పరుగు పందెంలో 100 మీటర్లు ఉంటుంది. తెలుసా మీకు? అథ్లెటిక్స్ ఆటగాళ్ళు ఉంటే చెప్పాలి తప్పని. ఇప్పుడు సరే, మీకు అందరికి బాగా తెలిసిన క్రికెట్ మ్యాచ్ ఉంది, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అంటారు. దేన్ని బట్టి ఇస్తారా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్? హైయెస్ట్ రన్స్ చేసిన వాళ్ళకి కానీ, హైయెస్ట్ వికెట్స్ తీసిన వాళ్ళకి కానీ. హైయెస్ట్ రన్స్ కొట్టాలంట, హైయెస్ట్ వికెట్స్ తీయాలి. ఇంకా ఏంటయ్యా? గేమ్ అంటే ఆ టీం గెలవడంలో ఆ వ్యక్తి ముఖ్యమైన భూమిక అంటున్నాడు. మెయిన్ రోల్ ప్లే చేయాలి. అంటే యాక్టివ్ గా అన్ని తానే నడిపించాలి. వికెట్స్ తీయాలి, రన్స్ తక్కువ ఇవ్వాలి, వీళ్ళు ఆడుతున్నప్పుడు రన్స్ ఎక్కువ కొట్టాలి, పరిగెత్తి ఎగిరి అదేంటి బెలూన్ లాగి క్యాచ్ పట్టాలి, సెంచరీ చేయాలి, ఇక్కడ పడి అక్కడ దాకెళ్ళాలి. అంటే కావాలని పట్టం కాదు, అంటే అవతల వాడిని ఓడించటానికి ప్రయత్నం చేయాలి. దెబ్బలు తగిన పట్టించుకోకూడదు అనమాట. బాగా చేస్తే అతను ఆడిన ఆటను బట్టి ఆ రోజు జరిగిన ఆ పోటీ మలుపు తిప్పబడుతుంది, టర్న్ అవుతుంది. దెబ్బలు తగిలినా ఏమైనా రన్స్ బాగా కొట్టినా ఏమవుద్ది, ఆ టీం గెలుస్తుంది. అప్పుడు వానికి ఏమిస్తారు? మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అని డిక్లేర్ చేస్తాడు. ఎందుకు కొట్టుకున్నా సరే, క్యాచ్ పట్టాడు, పళ్ళు ఊడిపోయినా సరే బ్యాట్ బాల్ పట్టుకున్నాడు. అవన్నీ అంటే తనకి నష్టం, టీము గెలవడానికి సహాయం చేశాడు కాబట్టి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇచ్చాడు. సో దేవుడు కూడా ఒక విషయం చూడడు, చాలా 4-5 విషయాలు ఉన్నాయి బైబిల్లో. దేన్ని బట్టి దేవుడు మనకు బహుమతిస్తాడు. నెంబర్ 1, పోయిన వారం మనం దీని గురించి ఆత్మల సంపాదన కోసం మనం ఎంతమంది అయితే ఎన్ని ఆత్మలైతే ప్రభు కోసం నడిపిస్తామో వాటిని బట్టి ప్రభు మనకి బహుమతి ఇస్తాడు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనినట్లు. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరం ప్రకాశించదు. ఏంటంట? ఎవరు నీతి మార్గమును అనుసరించినట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో. ప్రభువు కోసం నువ్వు సంపాదించిన ఆత్మలను బట్టి ప్రభువు నీకు బహుమతి ఇస్తాడు. యేసు ప్రభు వెళ్ళిపోతే ఏం చెప్పాడు మనకి? సృష్టికి సువార్తని ప్రకటించి చెప్పాడా? వేరేది ఏమని చెప్పాడా? జాగ్రత్తగా ఉండండి, ఏంటది, ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తినకండి, అప్పటికప్పుడే వండుకొని తినండి, అవి చెప్పాడా? గొడవ పడకండి, అవి చెప్పాడా? ఏం చెప్పలే.
ఎక్కువసేపు నిద్రపోండి అని చెప్పాడా? చెప్పలేదే. ఏమన్నాడు? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి మార్క్స్ వార్త 16వ అధ్యాయం, మార్క్స్ వార్త 16వ అధ్యాయం 15 వచ్చిన చూడండి. మార్క్స్ వార్త 16వ అధ్యాయం 15 వచ్చిన, మార్క్స్ వార్త 16వ అధ్యాయం 15 వచ్చిన. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ప్రభు ఈ మాట ఇట్లా రాయకుండా మీరు సర్వలోకమును పిలిపించుకొని, మీరు సర్వలోకమును పిలిపించుకొని సర్వ సృష్టికి సువార్త చెప్పండి అంటే ఎంత బాగుండేది కదా. సర్వలోకమునకు వెళ్ళి అనకుండా మీరు సర్వలోకమును పిలిపించుకొని బాగుండేది కదా. చెప్పాలా, మాట్లాడాలి. ఏమైనా బాగుండేదా ఈ మాట? సర్వలోకాన్ని మీ దగ్గర పిలిపించుకొని అంటే బాగుండేదా? అంటే మన మీద ఎటువంటి టెన్షన్ ఉండకుండా మీరు పిలిపించుకోండి. పిలిచానండి రాలేదంట. కానీ సంఘానికి దేవుడిచ్చిన ఒకే ఒక్క పని, లోకాల్లోకి వెళ్ళి సువార్త చెప్పమన్నాడు. దాన్ని బట్టి నీకు బహుమతి ఇస్తాడు. యూనో ఇంకొక ప్రమాదం ఉంది. దేవుడు నిన్ను సర్వలోకానికి వెళ్ళి సువార్త చెప్పమన్నాడు కదా, నువ్వు వెళ్ళి చెప్పట్లే. అరే పొద్దున వాడు నరకంలో కాలు తింటా కింద తీర్పు జరుగుతున్నప్పుడు ఏంటి మృతులైన అంత్య తీర్పు వస్తుంది. శివ ధవళ సింహాసన తీర్పు లాస్ట్ లో వస్తుంది. ఆ తీర్పు జరుగుతున్నప్పుడు ఒకవేళ మీ తల్లి ఉందనుకోండి, మీ తల్లి లేదా మీ అత్తయ్య ఉన్నారు, మీద మనందరం ప్రభు దగ్గర నిలబడతాం. మా అమ్మాయి ఉన్నారు ఇక్కడ, మా అమ్మ వచ్చి అక్కడ నిలబడతారు. ఒకవేళ అనుకుందాం మా అమ్మ కూడా మారు మనసు పొందలేదు అనుకుందాం, మా అమ్మ మారు మనసు పొందలేదు. మా అమ్మ అక్కడి నుంచి నన్ను చూస్తారా లేదా? కింద నుంచి చూస్తారా? గుర్తుపడతారా? ప్రభు ఏమంటాడు, అమ్మా మరి మీ అబ్బాయిలు చెప్తే మాటలు వినలేదు, నువ్వు సువార్తకు లోపడలేదు కాబట్టి నువ్వు నరకానికి వెళ్ళు అంట. అనగా మా అమ్మ నన్ను చూసి ఏమంటది? ఫోన్లే బాబు, నువ్వన్నా చల్లగా ఉన్నావు, నేను కాలితే కానేలే బాబు, నువ్వు హ్యాపీగా ఉండు అంటదా? ఏమంటది? ప్రపంచంలో ఉన్న బూతులన్నీ తిట్టుద్ది అక్కడి. అరే నా దగ్గర నుంచి అది తీసుకున్నావు, ఇది తీసుకున్నావు, అది చేసావు, ఇది చేసావు. యేసు ప్రభు గురించి నాకు ఎందుకు నొక్కి చెప్పలేదు నువ్వు? యేసు ప్రభు గురించి నన్ను ఎందుకు బతిమలాడలే చెప్పలేదు నువ్వు? ఎందుకు నా కాళ్ళు మొక్కి చెప్పలేదు? అవసరమైతే నాకు ఒక దెబ్బ వీకన్నా చెప్పలేదేంటి? అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? ఎవరిని చూస్తాడు? ప్రభు ఎవరు చూస్తాడు? ఎవరిని చూస్తాడు? నన్ను చూస్తాడు. ఇట్లా ఏం చెప్తావు? ఆత్మలను సంపాదించుకున్న దాన్ని బట్టి నీకు బహుమతి, వాళ్ళ నరకానికి వెళ్ళడాన్ని బట్టి నీకు ఇవ్వబోయే బహుమతి తగ్గించబడుతుంది. పిల్లల్ని కన్నావు, పెళ్లి చేసుకున్నావు, పిల్లల్ని కన్నావు, పోషింపబడుతున్నావు, కానీ ఆయనకి మా సువార్త చెప్పవు. సువార్త చెప్పావు, ఇంట్లో లేదు. ఆయన కోసం ఇప్పుడు ఉపవాసం ఉన్నావా? ఎప్పుడన్నా దేవుని సన్నిధిలో పోరాడావా? 6 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, ఎందుకు రావడం చూద్దాం. 9 మాసాలు మోసావు, కన్నావు, పెంచావు, పెద్ద చేశావు, ఏదో కారణాలు చెప్తా పోతున్నారు వాళ్ళు. నువ్వు నాకు చెప్తున్నావు ఇక్కడ వచ్చి కథ. జాగ్రత్త. ఆ రోజు ప్రభువు నిన్ను అడుగుతాడు తప్పకుండా. ఊరి నుంచి అన్ని చేసి పెట్టారు మన కాళ్ళు. మన ఇల్లు చూసుకోవాలి, మన పొలం చూసుకోవాలి, అవసరమైతే పొలం పంటలు పండించి ఇవ్వాలి, మనకు రావాల్సిన లావాదేవీలన్నీ వాళ్ళు చక్కగా చేసి ఇవ్వాలి. కానీ మనం వాళ్ళకి మాత్రం సువార్త చెప్పము. ఎందుకు చెప్పము? చెప్తే ఆడి పనులు చేయడేమో. 1 కొరింథీ పత్రిక. అసలు దేవుడు నేను ఎందుకు రక్షించాడు తెలుసా? ఒకసారి చూడండి, తొందరగా కొన్ని వాక్యాలు చూద్దాం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 27 నుంచి 29 వరకు. నిన్ను దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? నువ్వేదో జ్ఞానివి, మంచి బలం ఉన్నోడివి, ఏంటి బాగా మాట్లాడగలవు, బాగా వాక్చాతుర్యం ఉంది, నువ్వు లేకపోతే లోకమే ఆగిపోద్ది అని నువ్వు అనుకుంటే దానికోసం నేను ఎన్నుకోలే. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 27 నుంచి 29.
ఏసరీరియు ఆ, దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు ఆ. జ్ఞానులను సిగ్గుపరచుటకు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. నేను ఎందుకు ఏర్పరచుకున్నాడు? నువ్వు జ్ఞాని అని నేను ఏర్పాటు చేసుకోలే. జ్ఞానిని సిగ్గుపరచటానికి లోకం దృష్టిలో నువ్వు వెర్రివాడిగా ఉన్నావు కాబట్టి నేను అనుకున్నాడు ఆయన. చదవమా. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. నీకు చదువు వచ్చని నిన్ను ఎన్నుకోలే. నీకు చదువు రాదు కాబట్టి నిన్ను ఎన్నుకున్నాడు. ఎందుకంటే నువ్వు వెళ్ళి వాళ్ళకి చదువు వచ్చిన సువార్త చెప్తావని. కాళ్ళ చేతులు బాగున్నాయని నేను ఎన్నుకోలేదు. నువ్వు ఆయనకు అవసరం కాబట్టి ఆయన ఎన్నుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. అంటే లోకం దృష్టిలో నువ్వు అసలు నీకు విలువే లేదు, మనిషిగానే గుర్తింపే లేదు. అయినా సరే దేవుడు నేను ఎందుకు అనుకున్నానంటే వాళ్ళకెళ్ళి నువ్వు సువార్త చెప్తాను. అందుకు ఎన్నుకోలేదు. రోమా పత్రికలో చూడండి ఒకసారి. దేవుడు నిన్ను తన ప్రణాళిక ప్రకారం ఎన్నుకున్నాడు. ఆ ఇష్టమంటే ఎన్నుకోలే ఆయన. నీ పట్ల ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికలోనికి తన కృపను బట్టి నేను తీసుకొచ్చి ఎన్నుకున్నాడు. నువ్వేమో బెల్లం కొట్టిన రాయిలా ఉన్నావు. 8వ అధ్యాయం 29-30. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యం గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. వారిని మహిమపరిచెను. ఆయన ప్రణాళిక ప్రకారం ముందు నేను ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నా అంటే నువ్వు ఆయన పని చేయాలి. నీ గురించి తెలిసి, నీ బలహీనతలు తెలిసి, నువ్వు చేసే వెధవ పనులన్నీ తెలిసి, నువ్వు పడిపోతావని తెలుసు, నమ్మకం ఉండవని అన్ని తెలిసి కూడా నేను ఎన్నుకున్నాడు. అది ఆయన కృప. మరి నువ్వేం చేస్తున్నావు? ఆ పని తప్ప అన్నీ చేస్తున్నావు. దేవుణ్ణి ఇప్పుడు విచారకరమైన విషయం ఏంటంటే మనకి దేవుడు అన్ని ఇచ్చాడండి. కాళ్ళు ఇచ్చాడు, కళ్ళు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు, మెదడు ఇచ్చాడు, మంచి మైండ్ ఇచ్చాడు. ఇవ్వలేదా? తక్కువ చేశాడు ఏమన్నా? యవనస్తులు అదేంటో పెళ్లి కూతురుని చూస్తున్నాడు, కింద కూర్చుంటారు. ఎందుకో నాకు అర్థం కాదు. అన్ని ఇచ్చాడా మీకు? ఇచ్చాడా? మరి ఏం చేస్తున్నారు? రక్షణ కూడా ఇచ్చాడు. కానీ దేవుని పైన వచ్చేపాటికి మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? గోయింగ్ బ్యాక్. మీకు తెలుసా, దేవుడు మీకు చదువు ఇచ్చినందుకు బాధపడుతున్నాడే ఒకసారి ఆలోచన చేయండి. అరే రే, నేను పలానా ఆయనకి చదువు ఇచ్చే బదులు బాధపడుతున్నాడా? ఏమో నాకు డౌటే. మన సంఘాన్ని చూసినప్పుడు అరే రే, నేను పలానా వ్యక్తికి ఎందుకు చదివిచ్చాను? ఈ అంటే దేవుడు తను చేసిన కార్యాల విషయంలో దేని విషయంలో పశ్చాత్తాప పడడు. ఎందుకంటే దేవుడు అన్ని తెలిసే చేస్తాడు. అయితే మనము ప్రవర్తించే ప్రవర్తన ఆయన పశ్చాత్తాప పడేటట్టు చేస్తుందేమో కదా. ఎందుకంటే మనం దాన్ని ఉపయోగించుకోవట్లేదు. వీఆర్ నాట్ యూస్ఫుల్. 1998, 95, 98 ఆ రోజుల్లో ఒక ఆమె ఉండేది. తెనాలి బాపట్ల ప్రాంతంలో ఒక యవనస్తురాలు ఉండేది. ఆమె బ్రాహ్మణ కుటుంబం నుంచి ప్రభువుని నమ్ముకుంది. అమ్మాయి యవనస్తురాలు, మేబీ 24-25 years ఉండొచ్చు. నమ్ముకున్న తర్వాత ఆమె కొద్ది రోజుల తర్వాత ఆమెకేదో జబ్బు వచ్చింది. చాలా ట్రీట్మెంట్స్ అవి తీసుకుంది కానీ జబ్బు తగ్గల. క్రమంగా ఆ జబ్బు ఎక్కువైపోయి ఆమె మెడ తిప్పటం తప్ప మొత్తం శరీరం అంతా పెరాలిటిక్ అయిపోయింది.
ఇంకా శరీరం ఏది కదలదు అనమాట. ఒట్టి మెడ ఇటు ఇటు ఊపుద్ది అంతే. ఎలా మొత్తం ఊపుతుంది అట్లా ఇట్లా తిరుగుద్ది. భయంకరమైన స్థితి. అయితే ఆమె ప్రభువుని నమ్ముకుంది కాబట్టి ఆమెకి ప్రార్థన చేస్తూ ఉండేది. ప్రార్థన చేస్తూ ఉండేది. ఆ గవర్నమెంట్ ఆమెకి పెన్షన్ ఇచ్చేది. వాటి మీద బ్రతుకుతూ ఉండేది. క్రమంగా ఆమె ఇంటి వాళ్ళందరూ ఆమెను వదిలిపెట్టి వెళ్ళిపోవటం మొదలుపెట్టారు. ఎందుకంటే మొట్టమొదటి ఆమె యేసుప్రభువుని నమ్ముకుంది. రెండవది మనకు సంబంధం లేదు, మనం ఎంత చెప్పినా వినదు, ఎంతసేపు ప్రార్థనలు అంటున్నారు ఇవి అంటున్నారు. ఒకరోజు ఆవిడ ఇంట్లో పడుకొని వింటున్నప్పుడు వాక్యం వింటున్నారు. బయట నుంచి వాక్యం వినిపిస్తుంది. ఏంటంటే, దేవుడు నీకు ఇచ్చిన జీవితాన్ని బట్టి దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. ప్రార్థన చేసిందంట దేవుడికి, దేవా నువ్వు నాకు జీవితం అయితే ఇచ్చావు, నేను కదలలేను మెదలలేను, ఆఖరికి నేను కాలకృత్యాలు తీర్చుకోవాలన్నా నాకు ఎవరో ఒకరు సహాయం చేయాలి. ఇటువంటి స్థితిలో ప్రభా నేనేం లెక్క చెప్పాలి నీకు అని ప్రార్థన చేసింది. ఏమని, ప్రభా నువ్వు నాకు అవకాశం ఇవ్వు, నేను తప్పకుండా సువార్త చెప్తాను, నాకు అవకాశం ఇవ్వమని ప్రార్థన చేసింది. ఇదప్పుడు వాళ్ళ నాన్నగారు బ్యాంకులో పనిచేసి ఆయన రిటైర్ అయిపోయాడు. రిటైర్ అయిపోయి ఏం చేశాడంటే ఈ పిల్ల కోసం ఒక మారుతి అదేంటది వ్యాన్ ఒకటి కొన్నాడు. మారుతి ఓమిని వ్యాన్ కొన్నాడు. ఓమిని వ్యాన్ కొని ఒట్టి డ్రైవర్ సీట్ ఒకటే ఉంచి మిగతాదంతా చక్కగా ఒక మంచం లాగా చేసి పెట్టాడు. దీంట్లో వెళ్ళి రామ్మా నువ్వు డాక్టర్ దగ్గరికి అని చెప్పి వదిలేశాడు. సో ఈమె ఒకరోజు అలా వెళ్ళి వస్తుంటే దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు. ఏమిటి ఆలోచన అంటే, ఆమెకు డబ్బులు వస్తాయి, వాళ్ళ నాన్న ఇస్తాడు, తర్వాత గవర్నమెంట్ నుంచి వస్తాయి, మరి సంఘం ఆమె వెళ్తున్న ఏ సంఘం అయితే ఉందో ఆ సంఘస్థులు వచ్చి ఆమెకు సహాయం చేస్తూ ఉండేవాడు. ఇవేం చేసిందంటే, దేవా నేను ఎట్లన్నా సువార్త చెప్పాలి కదా అని ఒకరోజు డ్రైవర్కి చెప్పిందంట. ఏంటి, ఇదిగో ఈ చౌరస్తా దగ్గర వ్యాన్ ఆపాడు, నన్ను తీసుకెళ్లి ఆ ఫుట్పాత్ మీద కూర్చోబెట్టాడు. అక్కడ ఆమెకు ఒక చిన్న మెగాఫోన్ తీసుకెళ్ళి ఒక రెండే మాటలు చెప్తుందంట. యేసు ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, అందుకోసమే మీరందరూ బాగా ఉన్నారు, యేసు ప్రభుని మీరు నమ్ముకోండి. ఈ విధంగా కొద్ది వారాలు చెప్పే కొద్ది అందరూ అనుకున్నారు కదా, అయ్యో పాపం ఆడపిల్ల ఎంత బాధపడుతుంది అని తలా డబ్బులు వేస్తా పోయారు. అట్లా 3 నెలలు అయిపోయింది. బాపట్ల, తెనాలి ఆ చుట్టూ ఆ ప్రాంతంలో ఉన్న ఈ 4 రోడ్ల కూడల దగ్గర, అన్ని కూడల దగ్గర కూర్చోవడం, వారానికి ఒక 2 రోజులు కూర్చోవడం, సువార్త చెప్పడం, రావడం. కొద్ది రోజుల తర్వాత ప్రజలు ఆలోచన చేస్తున్నారంటే, ఎప్పుడు ఒకటే మాట చెప్తుంది, ఏంటి డబ్బులు వేస్తున్నావా, దాని గురించి ఆమె పట్టించుకోవట్లేదు అని. ఒకరోజు ఒక ఆయన వెళ్ళి, ఏంటమ్మా ఇది చెప్తున్నావు అంటే, అప్పుడు ఆయనకి తన సాక్ష్యం చెప్పింది. ఆయన వెళ్ళి ఇంకొకరికి చెప్పాడు. ఆమె చేసిన చాలా చిన్న సువార్తే. 6 నెలలు అయ్యేప్పటికీ ఆమె ఇంటి పక్కన ఒక బంజరు భూమి ఉంటే, తెనాలి ప్రాంతంలో ఎవరైతే ఈ మీద చెప్పిన వాక్యానికి విలువ ఇచ్చారో వాళ్ళందరూ ఒక టెంట్ వేశారు. అక్కడ సంఘం ప్రారంభించారు. ఎవరు చెప్పారు సువార్త? ఒక మొండెం చెప్పిందా? ఏం మాటలు చెప్పింది? మామూలు మాటలు చెప్పింది. యేసు ప్రభు దేవుడు, యేసు ప్రభు నా జీవితాన్ని మార్చాడు, మీ జీవితాన్ని కూడా మారుస్తాడు. ఆ తర్వాత ఆమె 4 సంవత్సరాలు బతికింది. ఈ 4 సంవత్సరాల్లో ఆమె దాదాపు 800 బాప్తిస్మాలు ఇప్పించింది. 800 బాప్తిస్మాలు ఇప్పించింది. ఒక జీవము లేని శరీరము, మృతమైన శరీరము, ఒట్టి శరీరం అంతా మరి పక్షవాతంతో గురి అయిన శరీరము, ఒక్క తల మాత్రమే 800 మందికి బాప్తిజం ఇవ్వడానికి సహాయం చేస్తే, నీకు కళ్ళు, కాళ్ళు, చేతులు, జ్ఞానము, సందము, డబ్బు అన్ని ఉండి కూడా నువ్వు ఏం చేస్తున్నావు? ఎందుకు చర్చిలో బొమ్మలా కూర్చోవడానికా? ఎందుక చర్చిలో? అవసరమా చెప్పు. యేసు నేను రక్షించడం అవసరమా? పరలోక రాజ్యాన్ని వెళ్ళటం అవసరమా?
ఆమె చనిపోయేపాటికి 200 మంది దేవుని సేవకు సమర్పించుకొని ఆ చుట్టుపక్కల గ్రామానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ సంఘం ఎక్కడుందో తెలియదు, కానీ ఆమె చనిపోయింది. ఆమె ముందు మనము తల వంచుకొని నిలబడాలి. రేపు పొద్దున నీకు చాలా కారణాలు వస్తాయి, చాలా వస్తాయి నీకు. అబ్బాబ్బాబ్బా ఎన్ని కారణాలు వస్తాయో సువార్త చెప్పమంటే. నాకు రాదు, నాకు తెలవదు, నేను వెళ్ళలేను, నేను అదే, నేను ఇది, నాకు నోరు తిరగదు. అరే నీ మొగ్గుడే నీ పెళ్ళం నరకానికి వెళ్తున్నారు, అది నీకు బాధలేదు నీకు? ఇప్పుడు నీ కొడుకు యాక్సిడెంట్ అయింది, చావపోతున్నాడు, ఏం చేస్తావు నువ్వు? మాట్లాడు, ఏం చేస్తావయ్యా? ఇప్పుడు నీ కొడుకు యాక్సిడెంట్ అయింది, చచ్చిపోతున్నాడు, ఏం చేస్తావు? పోతే పోయాడులే అంటావా? అదే చెయ్యి ఇప్పుడు కూడా. రేపు పొద్దున్న నరకానికి వెళ్తాడు, లేదా నరకానికి వెళ్తుంది నీ కూతురు, అసలు నీ భర్త నరకానికి వెళ్తాడు, నీ భార్య నరకానికి వెళ్తుంది. ఏమన్నాడు చూడండి, ఇర్మియా గ్రంథంలో ఒక మాట అంటాడు, 23:22. కొన్ని వాక్యాలు చూద్దాం. 23:22. వారు నా సభలో చేరిన వారైన ఎడలా వారు నా మాటలు నా ప్రజలకు తెలియజేతురు. చదవమా. దుష్క్రియలు చేయక వారు దుర్మార్గమును విడిచిపెట్టినట్లు వారిని త్రిప్పియందురు. నువ్వు చేరలేదన్నమాట, నువ్వు పరలోక రాజ్యం డౌట్. మొన్న ఎవరో చెప్తారు, వాళ్ళ ఫ్యామిలీ నాకు తెలుసు, వాళ్ళ అమ్మా నాన్నకి సువార్త చెప్పడం, ఆ సువార్త లేదు ఏం చేయాలి? మా అమ్మమ్మ ఉండేది, ఆమె మాతో పాటు సువార్త నమ్మిందని చాలా కష్టంగా నమ్మింది. ఆమె చాలా ఒకరోజు సువార్త చెప్తుంటే అది ఉంటది కదా, చెంబుది ఇచ్చివేసింది. తినిసావరా నీకెందుకు అంది. యూనో ఆమె మా అమ్మమ్మ కాబట్టి నేను వెళ్ళాను. ఆమెకు ఎట్లా చెప్పాలనుకున్నా, మా అమ్మ మా అన్నయ్య చెప్పాడు, వినలే. ఒకరోజు వెళ్ళి మరి నేను ఆమె కాళ్ళ మీద పడి, అమ్మమ్మ నువ్వు ప్రభువుని నమ్ముకో, ప్రభు నీ జీవితం మారుతాడు. అది ఆమె టర్నింగ్ పాయింట్ అయింది. వీడేంటి, ఈడు 8వ క్లాస్ చదివాడు, నా కాళ్ళ మీద పడి చిన్న విషయం అందరికి చెప్పింది. మా అమ్మకి చెప్తుంది, అమ్మ వీడు ఏంటి యేసు నమ్ముకోమని నా కాళ్ళ మీద పడుతున్నాడు. ఆ వేదన, ఆ భారం, నమ్ముకోకపోతే నరకానికి వెళ్తుంది. ఎటు వెళ్తున్నాను? వారు నా సభలో చేరిన వారైనా అక్కడికి వెళ్తారు. వాళ్ళు చాలా బాధాకరం, చాలా ఫీల్ అయ్యాను నేను ఆ న్యూస్ విని. పేరెంట్స్ కి వీళ్ళు సువార్త చెప్తున్నారు అన్నారు. నేను ఎప్పుడైతే నేను చెప్పాను అని వాళ్ళు వినలా. వాళ్ళంట ఇప్పుడు బయలుదేరి కాశీ యాత్రకు బయలుదేరారు వాళ్ళ పేరెంట్స్. రేపు పొద్దున వాళ్ళు నరకానికి వెళ్తే ఎవరిని అడుగుతాడు దేవుడు? కాశీ యాత్రలో ఏమైనా సంభవించి అనుకోని సంఘటన, వరదలు వచ్చి ఏమైనా వచ్చి ఇంకా కొండ చర్య పడి, లేకపోతే తీవ్రవాదులు దాడి, ఏదో సంథింగ్ హ్యాపెన్, లేకపోతే ఏదో వీళ్ళ ఆరోగ్యం ఏమైనా చనిపోయారు అనుకో, ఎవరిని అడుగుతాడు దేవుడు? వాళ్ళని అడగడు. ఎవరిని అడుగుతాడు? రక్త సంబంధికులను అడుగుతాడు. ఎందుకంటే వాళ్ళు బాధపడిచి పొందినవాడు. వారు నా సభలో చేరిన వారైన నా మాటలు వారికి తెలియజేతురు. తెలియజేస్తారు. పౌలు గారు ఏమంటున్నారు చూడండి, 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 16వ వచనంలో పౌలు గారు ఒక మాట అంటారు. 9వ అధ్యాయం 16వ వచనం. నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణం లేదు. ఓకే, సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద ఎవరు పెట్టాడు ఆయన మీద భారం? అది భారమా? నీ మీద కూడా మోపాడు దేవుడు. నీకు చెప్పేళ్ళాడు డైరెక్ట్ గా చెప్పాడా? కానీ మనం ఏం పట్టించుకో. ఎంతసేపు ఆప్త ఏం చేస్తుంది, ఈ పిన్ ఏం చేస్తుంది, సుత్తి మాటలు. కానీ మరి ఒక రోజు వెళ్ళి నేను సువార్త చెప్తాను, నా ఫ్రెండ్స్కి వెళ్ళి చెప్తాను, ఇరుగు అస్సలు లేదు. ఎందుకంటే నువ్వు అది ఫీల్ అవుట్. ఆమె కాదు, ఎవరన్నా సరే సువార్త చెప్పవలసిన భారం నా మీద మోపబడి ఉంది. అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఏమంటున్నాడు ఈయన?
ఏమంటున్నాడు? అయ్యో నేను సువార్తను చెప్పకపోతే నాకు శ్రమ. మనం ఏమంటున్నాం? సువార్తను చెప్తే నాకు శ్రమ. ఈ దేశంలో మన ముఖ్యంగా తెలంగాణలో చాలా స్వతంత్రం ఉంది మనకి. మధ్యప్రదేశ్ లో గనక నువ్వు బైబిల్ పట్టుకొని తిరిగితే నాకు న్యూస్ వస్తుంటది, ఇప్పటికి 18 మంది పాస్టర్లు లోపలేశారు, జైలు వేశారు వాళ్ళ మీద. మధ్యప్రదేశ్ లో, ఉత్తరప్రదేశ్ లో నీకు దేవుడు అవకాశం ఇచ్చి నీకు ఏం బాధ అక్కడ ఇల్లమ్మా సువార్త చెప్పురా బాబు అంటే పనులు ఇస్తావు, పనులు చేపిస్తావు, అన్ని చేస్తావు, కానీ ఏం చేయవు? సువార్త మాత్రం చెప్పు. వాళ్ళు ఉన్నారా, వచ్చారా, పని చేయించుకోవాలి, ఇంటికి పని మనుషులు వస్తారు, ఇప్పుడు సువార్త చెప్పావా? కూరగాయలు అమ్ముకునేవాడు వస్తాడు, చెప్పావా? నీతో పని చేసేవాళ్ళు ఉన్నారు, చెప్పావా? నీ పిల్లల ఆటోలో తీసుకెళ్ళావు, ఆటో డ్రైవర్లు వస్తారు, ఎప్పుడు నోరు తెరిచావా? పోనీ నువ్వు పెట్రోల్ పోయించుకుంటావు, ఎప్పుడు ఒకరి దగ్గర నేను చూసి నమస్తే సార్ అంటాడు, చెప్పావా? నీకు డ్రెస్సులు కుట్టే టైలర్ అమ్మ దగ్గరికి వెళ్తావు, అక్క నమస్తే అక్క అంటది, ఎప్పుడైనా చెప్పావా? నో. జాగ్రత్త, దేవుడు నిన్ను ఒకరు లెక్క అడుగుతాడు. వాళ్ళందరూ లోకానికి వెళ్తారు, అందరూ నరకానికి వెళ్తారు. నువ్వు చెప్పవు, మారు మనసులు ఏం ఎవరన్నా సరే నరకానికి వెళ్తారు. అప్పుడు నిన్ను వాళ్ళని గురించి దేవుడు లెక్క అడుగుతాడు. నీకు ఇవ్వాల్సిన బహుమానం తగ్గిపోతుంది. అయ్యో నేను సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. ఇది నేను ఇష్టపడి చేసిన నాకు జీతము. ఇది నేను ఇష్టపడి కనుక చేస్తే నాకు దేవుడు జీతం ఇస్తాడు, ఆయన నాకు జీతం ఇస్తాడు, ఆయన దీవెనిస్తాడు. అసలు క్లియర్ తీర్పు ఏమొస్తుంది నీకు? కొన్ని ఆత్మను సంపాదించిన బట్టి బహుమతి వస్తా రాదు. సరే, దాన్ని వదిలేద్దాం. అది ఆత్మలను సంపాదించట్లేదు కాబట్టి దాన్ని బట్టి ఇప్పుడు కొంతమంది మొన్న ఒక ఆయన వచ్చాడు నా దగ్గరికి, ఏమంటారు, షేర్ బిజినెస్ చేస్తాడు. షేర్స్ అంటే కంపెనీలో వాటాలు ఉంటాయి, అంటే కంపెనీకి కావాల్సిన పెట్టుబడిని షేర్స్ కింద డివైడ్ చేస్తాడు. మూలధనాన్ని వాటాల కింద డివైడ్ చేస్తాడు. ఒక వాటా 100 రూపాయలు అంటాడు. నేను 10 వాటాలు కొనుక్కున్నాను అనుకో, అంటే ఎంత? 1000 రూపాయలు ఇస్తే ఆ కంపెనీలో 1000 రూపాయలు నా పెట్టుబడి ఉన్నట్లు లెక్క. కంపెనీకి లాభాలు వచ్చే కొద్దీ నా 1000 రూపాయలు 2000 అవుద్ది, 3000 అవుద్ది, లేకపోతే నష్టం వస్తే తక్కువ అవుద్ది. అయితే రిలయన్స్ కంపెనీ షేర్స్ తీసుకొచ్చాడు నా దగ్గరికి. తీసుకొచ్చి, సార్ ఇప్పుడు ఒక షేరు దాదాపు 18,000 ఉంది సార్, ఒక షేరు 18,000 ఉంది. ఇప్పుడు మొన్న ఏదో పెట్టాడు, రిలయన్స్ వాళ్ళది కొత్తది పెట్టాడు, 18,000 ఉంది సార్. 10 షేర్లు కొనుక్కోండి సార్, మీరు 10 కొనుక్కోండి చాలు. అప్పుడు ఎంత? 18,000 అంటే 1,80,000. 1,80,000 పెట్టండి సార్ మీకు. రేపు పొద్దున తిరిగేపాటికి అది 5 లక్షలు అవుద్దో లేదో చూడండి సార్ అన్నాడు. నాదే అంత లేదే నేను పెట్టినట్టు వెళ్ళిపోయాడు. మళ్ళీ మరుసటి రోజు మళ్ళా వచ్చాడు నా దగ్గర. వచ్చి, సార్ నేను రాత్రి ఏం చెప్పాను మీకు, 5 లక్షలు అవుతున్నా, చూడండి సార్ 6,80,000 అయింది సార్. ఏమైంది? షేర్లు ఏమైనాయి? షేర్స్ అంటే వాటాల యొక్క ధనము విలువ పెరుగుతుంది. ఎట్లా చేసి అని నేను కొనుక్కోలేదులే, మనం ఏం చేస్తాము, ఒప్పించి వ్యాపారం చేస్తాం. ఏ బిజినెస్ అయినా అంతే. మొన్న ఈ స్థలాలు అమ్మే వాళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా అంతే. మరి మనము ఈ లోకంలో కష్టపడి ఏదో ఒకటి చేసి పని చేసి మనం మనల్ని పెట్టుకునే యజమాని మనం తృప్తి పరుస్తాం కదా. దేవుని విషయాలు ఎందుకు చెప్పుకోలేవు మనం? ఎందుకు చెప్పుకోలేవు అంటే నీకు ఆసక్తి లేదు, యూఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. కానీ ఒకరోజు మాత్రం దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. వన్ డే యూఆర్ గోయింగ్ టు ఆన్సర్ ఫర్ దట్. ఇంకొక సరే బహుమతి దాన్ని బట్టి రాలేదు కదా, 2వ అవకాశం ఇచ్చాడు దేవుడు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఉంది. అది మత్తయి సువార్త 10వ అధ్యాయము 42వ వచనంలో ఉంది. 41, 42 చదవండి. ఇది రెండవ క్రియను బట్టి దేవుడు నీకు బహుమతి ఇస్తాడు. ప్రవక్తను చేర్చుకుని వాడు ప్రవక్త ఫలం పొందును. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకుని వాడు నీతిమంతుని ఫలము పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒక్కనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రం త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొని
పోగొట్టుకొనడని ఉమ్. నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. అంటే దేవుని పరిచర్యను బట్టి కనీసం విశ్వాసుల సంగతి చెప్తున్నాడు. దేవుని పరిచర్యలో ఒక సేవకునికి, ఒక దైవజనుని గాని లేదా తోటి విశ్వాసికి గాని నువ్వు చేసిన సహాయాన్ని బట్టి దేవుడు నీకు ఫలము ఇస్తాడు. ఒక ఒక దైవజనునికి లేదా ఒక పరిచర్యకి లేదా నీ సంఘములో తోటి విశ్వాసికి ఒక ప్రవక్తను బట్టి అంటున్నాడు. దేవుని పరిచర్యలో లేదా దేవుని సంఘములో నువ్వు చేసే పనిని బట్టి దేవుడు నీకు ఏమిస్తాడు? బహుమతి. ఏమిస్తాడు? బహుమతి ఇస్తాడు. ఉదాహరణకి నేను ఒక ఎక్స్ అన్న వ్యక్తి ఒక బాధ్యత చెప్పాను అనుకోండి, అది చాలా చిన్న బాధ్యతే. ఆ ఎక్స్ గనక ఆ బాధ్యత నెరవేరిస్తే ఎక్స్ చేసి నెరవేర్చిన ఆ బాధ్యతను బట్టి నేనేమి ఇవ్వను కానీ దేవుడు ఏమిస్తాడంట? ఏమన్నాడు మా లాస్ట్ లో? ఫలము పొందును. మరి ఒక్క 42 చదువు. 42. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రం త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఏంటంట? తన ఫలం పోగొట్టుకోడు. తన ఫలము పోగొట్టుకోడు. తన ఫలము పోగొట్టుకోడు. శిష్యుడు అని ఎవరినైతే నువ్వు చేర్చుకుంటావో, లేదా దేవుని మందిరంలో పేదవాళ్ళు ఉంటారండి, మనకి బట్టలు గుట్టలు గుట్టలు ఉంటాయి, మీరు వాళ్ళ నిండా బట్టలు ఉంటాయి, అక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి, అది ఏం చేయాలి? మళ్ళా ఎవరికన్నా కొనాలంటే ఎవరు కొంటాం? లేకపోతే ఇప్పుడు బర్త్డే వచ్చింది, నా బర్త్డే వచ్చింది, నేను ఎవరిని పిలుస్తాను? ఎవరిని పిలుస్తాను చెప్పండి? నేను బర్త్డేకి లేదా పార్టీ చేస్తున్నాను, ఎవరిని పిలుస్తా? మా వాళ్ళని పిలుచుకుంటా కదా, నా తెలిసిన వాళ్ళని. నాతో సంఘంలో మా అంటే కోర్స్ మా ఇంటికి అందరూ వస్తారులే కానీ మామూలుగా ఒకవేళ బర్త్డే చేసుకుంటున్నాను ఎవరిని పిలుస్తాను? నేను నాకు అనుకూలంగా ఉన్న వాళ్ళని పిలుస్తాను, నెంబర్ 1. ఇంకా నా బంధువుల్ని పిలుస్తాను. ఇంకా సంఘంలో పేదవాళ్ళని ఎప్పుడైనా పిలిచినావా? అది దాని ఫలము అది చెప్తున్నాడు దేవుడు. నేను నీకు ఫలం ఇస్తాను. ఎప్పుడు ఇస్తావు? ఎప్పుడు ఇస్తావు ఫలం? ఈ పేదవాళ్ళలో ఒకరిని చేర్చుకుంటే నేను నీకు ఫలము ఇస్తాను. ఒక్కరిని అన్నా. మరి అట్లాంటి పనులు చేసావా? ఎప్పుడన్నా అట్లాంటి పనులు చేసావా? దైవజనునికి సహాయం చేసావా? లేదా దేవుని పరిచర్య చేసావా? ఎప్పుడన్నా దేవుని పని చేసావా? దేవుని మందిరంలో పని చేసావా? ఏమండి, ఎవరో ఒకరిద్దరు తప్ప దేవుని మందిరంలో నేను పని చెప్పినా సరే మళ్ళీ డబ్బులు అడుగుతారు. వాళ్ళ లేక కాదు, తీసుకోవాలని. తర్వాత ఈ రహస్యం బహుశా వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకు మేము ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నాం తెలుసా? ఒక రోజు దేవుడు అక్కడ నాకు బహుమతి ఇస్తాడు కాబట్టి. పోనీ అట్లన్నా సంపాదించుకో, కనీసం ఆత్మలు ఎట్లా తెస్తున్నావు కదా. దేవుని పని కోసం ఖర్చు పెట్టు, దేవుని పని చేయి, దేవుని పనిలో నిలబడు, దేవుని పనిలో నిలబడు. అది కూడా మనకి ఇష్టం ఉండదు. అమ్మో, నిన్న ఎవరితో అంటున్నాను నేను, రోజు గాంధీ తాతను చూసుకుంటా కూర్చుంటున్నారు మీరు అన్నాను నేను. ఎవరిని చూసుకుంటా కూర్చున్నారు? గాంధీ తాతను చూసుకుంటూ కూర్చుంటారు రోజు. ఇట్లా ఇట్లా ఎన్ని వచ్చాడు, ఎంతమంది గాంధీలు ఉన్నారు, ఎంతమంది పెట్టలేక పోయారు, ఎన్ని గాంధీలు కొత్త వాళ్ళ పాత వాళ్ళ. మీరు కూడా అంతే. నువ్వు విశ్వాసమయ్యా, ఎన్ని డబ్బులు వచ్చినాయి, అమ్మో ఈ పని చెప్తే నాకు పాస్టర్ గారు నాకు అడుగు కొడుతున్నాడు. నువ్వు సంపాదించుకునే అవకాశం ఇస్తున్నాడు దేవుడు నీకు. పాస్టర్ గారికి ఏం పని? పాస్టర్ గారు ఇప్పుడు మీకు ఒక సంఘటన గుర్తు చేస్తాను నేను. ఆయన ఎవరు? ఎవరు ఆమె సారేపత్తు విధవరాలు. ఆ స్టేటస్ ఏంటి? సమాజంలో ఆమెకున్న పేరేం పెట్టాడు? దేవుడే పెట్టాడు ఆమె పేరు. ఆమెకు పేరు ఊరేం పెట్టలే. ఏమన్నాడు ఆమెని? విధవరాలు. ఎవరికి సహాయం చేసింది ఆమె? ఆయన దైవజనునికి నాకు తెలుసులే. ఆయన సహాయం చేసింది.
ఏలియా వచ్చినప్పుడు ఏలియా ఏమన్నాడు? అమ్మా నాకు కొంచెం మంచినీళ్ళు ఇవ్వు అన్నాడు. అంతేనా? ఫస్ట్ అమ్మా కొంచెం మంచినీళ్ళు ఇస్తావా అన్నాడు. అక్కడ ఆ దేశంలో ఏమున్నాయి? అప్పుడు నీళ్ళు ఉన్నాయా? కరెంట్ వర్షం ఉందా? లేదు. లేదు. కానీ ఆమె ఏం చేసింది? బాబా ముసలి మొహమాడ, నాకే నీళ్ళు లేక నేను వస్తుంటే నువ్వు నీళ్ళు అడుగుతావా అందా? ఏమయ్యా అనలేదా? అనిందా? అనలేదా? అనలే. ఏమైంది? సరేలే ప్రవక్త అడిగాడు కదా, ఆ ఉన్న కొంచెం తెచ్చిద్దామని బయలుదేరు. అప్పుడప్పుడు ఆగాడు. ఏం లేదు కానీ నాకు ఒక చిన్న రొట్టె ముక్క తెచ్చిస్తావా అని అడిగాడు. అంటే అప్పుడు ఆమె చెప్పింది, అయ్యా నా దగ్గర ఎంత ఉంది పిండి? పట్టెడు పిండి. ఒక చిన్న బుడ్డెడు, అంటే ఇంత బుడ్డి కాదు, ఇస్రాయల్ దేశంలో చిన్న చిన్నవి ఉంటాయి, ఇంతంతాయి. ఒక బుడ్డెడు నూనె తప్ప నా దగ్గర ఏమి లేదు. నేను నా కుమారుడు చచ్చిపోవటానికి ముందు ఒక చిన్న రొట్టె చేసుకొని తిని చనిపోవాలనుకుంటున్నాము. అంటే సరే సరే తిందురు గాని మొదట ఒక చిన్న అప్పం, చిన్న రొట్టె నాకు తెచ్చి అమ్మా, కొంచెం నీళ్ళు తెచ్చి అన్న. ఏం చేసింది? ఏం చేసింది? తెచ్చిచ్చిందా? బూతులు తిట్టిందా? చిన్న అప్పం కాదు కదా, పైసా ఏమన్నా. ఇప్పుడు కొంతమంది ఎట్లా ఉంటారంటే విశ్వాసం అన్నం తింటున్నారు అనుకో, కాకి వచ్చింది అనుకో, ఏం చేస్తారు? మన షే అంటావా? అట్లా అనరు. పళ్ళానికి ఇది ఇట్లా తుడిసి ఇట్లా నాకి ఇప్పుడు షో షో అంటారు. ఏంటి వాళ్ళ ఉద్దేశం? ఒక్క మెతుకు కూడా కింద పడకూడదు. చిన్న అప్పము ఏం చేసింది తెలుసా? 70 మంది కుటుంబీకులు 3.5 సంవత్సరాలు 3 పూటలు వాళ్ళకి కావాల్సిన రొట్టెలు చేసుకొని తిన్నారు. దేవునికి ఇచ్చే విషయంలో ఏంటి? విధేయ సేవకునికి, దేవుని పరిచర్యకి, దేవుని మందిరానికి, దేవుని బిడ్డలకి, సంఘంలో ఉన్న అవసరంలో ఉన్న వాళ్ళకి నువ్వు సహాయం చేస్తే దాన్ని బట్టి దేవుడు నీకు బహుమతి ఇస్తాడు. దాన్ని బట్టి దేవుడు నీకు తప్పకుండా బహుమతి ఇస్తాడు. మా పిల్లాడు ఉన్నాడండి, ఫీజు కట్టుకోలేడు. నీకు తెలుసు ఏం చేయాలి? మొత్తం కట్టలేవు నువ్వు ఫీజు, 100 రూపాయలు సహాయం చేయి. అయితే వీళ్ళకి కుదిరితే ఫీజు కట్టు, 1000 రూపాయలు సహాయం చేయి. మనం అన్ని చెప్పాను కదా నేను. పొద్దున్నే నిద్రపోయే ముందు, నిద్ర లేచిన తర్వాత ఏ లెక్క పెట్టుకుంటాం? కానీ తాతలు ఉన్నవాడు పోయారా, వచ్చారా? పాత రాత్రి పెట్టినోడు అట్టించి అడిపోయాడా, ఇక్కడ ఉన్నాడా? ఇదే మన బ్రతుకు. మూడవది, దేవుడు ఇంకొక కారణాన్ని బట్టి బహుమతులు ఇస్తాడు. దేన్ని బట్టి? మత్తయి సువార్త 25:23. మత్తయి సువార్త 25:23. ఇది మూడో కారణం. ఒకటి ఆత్మల సంపాదన బట్టి ఇస్తాడు. రెండవది దేవుని పరిచర్యలను చేసే సహాయాన్ని బట్టి నీకు ఏమంటారు, బహుమతి ఇస్తాడు. మూడవది చదవమ్మా. యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పాను. అంటే నమ్మకమైన గృహ నిర్వాహకుడికి దేవుడు బహుమతి ఇస్తాడు. నమ్మకంగా పనిచేసిన వాడికి, నమ్మకంగా నువ్వు పనిచేస్తే దేవుడు నీకు బహుమతి ఇస్తాడు. ఈ కొంచెములో నీవు నమ్మకముగా ఉంటివి. 5 తలాంతులు సంఘటన కదా అది. 5 తలాంతులు, ఒకడికి 5 ఇచ్చాడు, ఒకడికి 10 ఇచ్చారు. 10, ఒకడికి 5, ఇంకొకటి 1. 10 తలాంతులోడు ఏం చేశాడు? 10కి 10 సంపాదించాడు. అయ్యా ఇదిగో నువ్వు నాకు 10 తలాంతులు ఇచ్చావు, ఇంకో 10 సంపాదించానయ్యా, ఇదిగో నీది నువ్వు తీసుకో అని ఇచ్చాడు. అప్పుడు ఏమన్నాడు ప్రభు? నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో నువ్వు నమ్మకం ఉన్నావు కాబట్టి అనేకమైన వాటి. ఇంకో దాంట్లో 10 పట్టణంలో నీకు ఇచ్చేసాను, పో ఏరుకోపో అంటాడు. నీకు ఇచ్చిన తలాంతులు, నువ్వు పాడగలవు, నువ్వు రాయగలవు, నీకు చదువు వచ్చు, నీకు జ్ఞానం ఉంది, నువ్వు మాట్లాడగలవు. ఇన్ని తలాంతులు ఉన్నాయి నీ దగ్గర. ఏం చేస్తున్నావు అంటే ఏం చేయట్లే, తీసుకెళ్లి భూమిలో పెట్టావు. చాలా భూమిలో పెట్టావు కాబట్టి భూమి నుంచి ఏమొస్తాయి?
చెప్పండి ఏమొస్తాయి భూమి నుంచి? ఇప్పుడు భూమిలో తీసుకెళ్లి 10 రూపాయలు పెట్టండి, ఏమవుతాయి? ఆ? చెదపట్టుద్ది కదా. ఇంకో 10 రూపాయలు వస్తాయా? పోనీ గాంధీ తాతను పెట్టడం లోపల 500 నోటు పెట్టండి, నెక్స్ట్ 500 నోటు వస్తాయమ్మా? వస్తుందా? పోనీ వారం తర్వాత వస్తుందా? ఏమవుద్ది? చెదలు వస్తాయి. నువ్వు తీసుకెళ్ళి నీ తలాంతులు లోపల పెట్టావు కదా, నీకు అన్ని చెదలే వస్తాయి. ఎప్పుడు నెగిటివ్ ఆలోచనలు వస్తాయి, తప్పుడు ఆలోచనలు, తప్పుడు ఉద్దేశాలు, తప్పుడు మాటలు, తప్పుడు సమాచారము. ఇంకెక్కడ వస్తుంది నీకు నమ్మకమైన? ఒక తలాంతు తీసుకున్నవాళ్ళు లేకపోతే 3 తలాంతులు తీసుకుని ఎక్కడ పెట్టాడు దాన్ని తీసుకెళ్ళి? వీడు ఎప్పటికన్నా అడుగుతాడు, వేస్ట్ వీడు, మళ్ళా వీడు వాడు పెట్టుకుంటాడు, తీసుకొని భూమిలో పెట్టాడు. ఏమన్నాడు? నమ్మకమైన చెడ్డదాసుడా. నమ్మకం ఉన్నావా? దేవుడు నీకు ఇచ్చిన పని, ఏమేం పనులు ఇస్తాడా మనకి దేవుడు? త్రిమూర్తులు దేవుడు మనకి ఏమేం పనులు ఇస్తాడు? చెప్పాలి నాకు, ఏమేం పనులు చెప్పరా? ఏమేం పనులు ఇస్తాడు దేవుడు? దేవుని మందిరంలో పాటలు పాడే పని ఇస్తాడు, ఇంకా మ్యూజిక్ పని ఇస్తాడు, క్లీనింగ్ పనులు ఇస్తాడు, ఇంకా వాక్యం చెప్పే పని ఇస్తాడు, ఆరాధన చెప్పే పని ఇస్తాడు, ఇంకా ఇంకేం పనులు ఇస్తాడు? కుర్చీ వేసే పని ఇస్తాడు, ఇస్తాడా? క్లీన్ చేసే పని ఇస్తాడు, ఇస్తాడా? ఇస్తాడు ఇవిడా? ఏం చేస్తున్నావు నువ్వు? ఆరాధన వాక్యం చెప్పే పని ఇచ్చాడు అనుకో, ఏం చేయాలి దాన్ని? మన ఏమన్నా బైబిల్ స్కాలర్స్ మా అప్పటికప్పుడు చూస్తుంటారు ఇట్లా, ఇటు అటు ఇటు అటు దాన్ని తిప్పి 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 2 సార్లు కింద పడేసి, నమ్మకం ఉన్నావా? చిన్ననే ఇస్తాడు దేవుడు, పెద్ద ఏమి చిన్ననే ఇస్తాడు, చిన్ననే ఇస్తాడు. మొన్న ప్రార్థన అవుతుంటే బయటపడేసా అమ్మ ఏం చేసింది, ఆ 4 పేపర్లు తీసుకుంది, మళ్ళా ఒకసారి చుట్టూ తిరిగింది, ఇక్కడికి వచ్చింది. బాగానే వచ్చినాయి పేపర్లు, ఒక 7-8 పేపర్లు వచ్చినాయి. వెళ్ళి నా దగ్గరికి వచ్చింది, వచ్చి ఈ పేపర్లు కూడా పడేయాలి హక్కులు అంది. పడైపోమ్మా అన్న. అది నమ్మకత్వం. ఆ పిల్లకి ఏం తెలుసు? తెలుసా? తెలీదు. నువ్వేం చేస్తావు? ఇంకా 4 పేపర్లు అటు చింపి పడేసి వస్తావు. ఒకటే కదా నన్ను పడేయమంది, ఇంకా 4 పడేసి వస్తావు. నువ్వు నమ్మకంగా లేవు. నమ్మకంగా ఉన్న వ్యక్తికే దేవుడు బహుమతి ఇస్తాడు దేవుని పనుల్లో. బయట కడగండి అన్నాం. బయట కడగండి అంటే ఏం చేస్తున్నారు? ఇప్పుడు చేస్తున్నారులే. ఇక్కడ కడుగుతారు, అక్కడ కడతారు. ఆ బాత్రూమ్ కడగడం అంటే చాలా ఇన్సల్ట్ గా ఫీల్ అవుతారు. చాలా అవమానం అనమాట బాత్రూమ్ కడగమంటే. అరే అది అవమానమో అది దేవుడు నీకు ఇచ్చిన పని. నేను ఈ రోజు ఇక్కడ నిలబడ్డానంటే నేను ముందు దేవుడు నాకు చెప్పిన పని పోయి బాత్రూమ్ కడగమన్నాడు. 3 రోజులు గడియా. ఒక బాత్రూమ్ కాదు, 52 బాత్రూమ్లు గడియా. 3 hours ఒకసారి. పొద్దున 10 o'clock మొదలు పెడితే పొద్దున 10 గంటలకు మొదలు పెడితే రాత్రి 9 గంటల వరకు అదే పని నాకు. ఐ వాజ్ జస్ట్ 13 years అప్పుడు నాకు. అందుకే దేవుడు అక్కడ నమ్మకంగా ఉన్నందుకే ఇక్కడ తెచ్చిపెట్టాడు. ఏదో ఇట్లా నిలబడి ఇక్కడ అన్నాడు. నువ్వు చెప్పగలవా? డూ హ్యావ్ దట్ ఫైట్? అన్ని ప్రతి దాంట్లో మళ్ళీ వెనకాల పడాలి. ఏం చేసావా పని అడగాలి నేను. ఏం చేసావు నువ్వు? ఇదేం చేసినావయ్యా? నువ్వు ఆరాధన చెప్తున్నావా లేదా? అవసరమా? ఆర్ యూ ఫెయిత్ఫుల్? దేవుని మందిరానికి వస్తా ఎక్కడి దాకా వద్దండి. దేవుని మందిరంకి వచ్చే విషయంలో నమ్మకం ఉన్నావా? ఆన్సర్ చెప్పినాక నాకు వద్దులే పోనీ దేవుడు చెప్పు. దేవుని మందిరానికి 10 గంటలకి మందిరము, 9:50కి రమ్మన్నాం. ఎప్పుడు వస్తున్నావు నువ్వు? నీ ఇల్లు ఎక్కడన్నా అక్కడుందా? మణికొండ, లేకపోతే అదేంటి KPHP కాలనీ, ఇటు సైడ్ మౌలాలి కాదు, ఇటు సైడ్ ఏంటిది మేకలు కట్ చేస్తారు ఏంటది చెంగిచెర్ల, అక్కడుందా నీ ఇల్లు?
పక్కనే కదా, ఇక్కడే కదా. ఆ? అంతేనా? అవునా కాదా? మనం మీ చుట్టుపక్కల ఇల్లు ఇక్కడేనా? మాట్లాడలేదు కదా ఎవరు? మాట్లాడలేదంటే దేవుడు మిమ్మల్ని గుచ్చుతున్నాడు అని అర్థం. ఆ? ఎట్లా రక్తం కాలేదంటే గుచ్చుతున్నాడు కదా, అవునా? దాని అర్థం అది. స్కూల్కి ముందెళ్తావు, అడ్డ మీదకి ముందెళ్తావు, పనికి ముందెళ్తావు, ఇంటి పనికి ముందెళ్తావు, అన్నిటికి ముందెళ్తావు. ఎప్పుడు లేట్ వస్తావు? దేనికి మాత్రం లేట్ వస్తావు? దేని లేట్ వస్తావు? చర్చికి మాత్రం లేట్ వస్తావు. దేవుడు దాన్ని కౌంట్ చేస్తాడు. యూఆర్ నాట్ ఫెయిత్ఫుల్. అందుకే ఇందాక ఎవరు చదివింది కదా వాక్యాలు, అవి మనకేం వర్తించవు. మూడో అవకాశం అదన్నా ఉందా? నమ్మకంగా ఉంటే దేవుడు నీకు బహుమతి ఇస్తాడు. ఒకటే, దేవుని ఆత్మను సంపాదించినందుకు ఇస్తాడు. రెండవది, దేవుని సేవలో సహకరించినందుకు నీకు బహుమతి ఇస్తాడు. మూడవది, నమ్మకంగా ఉంటే నీకు దేవుడు బహుమతి ఇస్తాడు. నాలుగవది, లూకాసు వార్త 6వ అధ్యాయం 35వ వచనం. తొందరగా చదువుదాం. లూకాసు వార్త 6వ అధ్యాయం 35వ వచనం. మీరైతే ఎట్టివారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి. మీ శత్రువులను ప్రేమించుడి. మేలు చేయుడి. మేలు చేయుడి. అప్పియుడి. అప్పియుడి. అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుడు. అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుడు. 38వ వచనం. క్షమించుడి. క్షమించుడి. అప్పుడు మీరు క్షమింపబడుదురు. అప్పుడు మీరు క్షమించబడుతుంది. అంటే దయ చూపిన వారికి దేవుడు బహుమతి ఇస్తాడు. ఈరోజు క్షమించు క్షమించు ఎందుకు చెప్తాను నేను? కనీసం అక్కడన్నా బహుమతి తెచ్చుకుంటారని ఒకటి. ఇవన్నీ కన్సిలేషన్ బహుమతులు. క్షమిస్తావా? అస్సలు క్షమించవు. నేను చచ్చినా సరే నేను క్షమించనంటారు వాళ్ళు. అదేనా? నేను చస్తే చచ్చాను కానీ వాళ్ళు మాత్రం నేను క్షమించను. నేను చచ్చినా సరే ఆమె క్షమించను. వాళ్ళతో పట్టించుకోరాదు. పోనీ క్షమించుడి, అప్పివ్వండి, పేదవారిని జ్ఞాపకం చేసుకోండి. అంటే ఇతరుల పట్ల నువ్వు దయ చూపిన దాన్ని బట్టి దేవుడు నీకు బహుమతి ఇస్తాడు. దయ చూపమంటే ఎవరో చూపిస్తావు? తాగుబోతాడు, నడవలేక కింద పడిపోయి అలా ఆడ చూపిస్తావు దయ. వాడికి కాదు నువ్వు దయ చూపాల్సింది. ఎవరికి? నువ్వు ఎంత దయ చూపినా మళ్ళా పోయి అవుతాడు. దయ చూపించండి. దయ చూపుతున్నావా? కనీసం మానవత్వం అనేది ఉంది మనకు కదా. మానవత్వం అని ఒకటి ఉంటుంది మన లోపల. నీలో ఉన్న మానవత్వం బతికిందో చచ్చిపోయిందా? పోయింది కదా. మానవత్వమే లేదు. ఎవడికో రూపాయి దానం చెయ్యవు. పోనీ పేదోడికి సహాయం చెయ్యవు. పోనీ ఎవరిని క్షమించే ప్రసక్తే లేదు. అసలు మన ఏమంటారు అది లేనేలేదు మన దగ్గర. వాడే నా దగ్గర రావాలి. అందుకు కదా బాబు నిన్ను కొనుక్కుంది వేసుకోవు. పోనీ ఆ కేటగిరీలో నీకు బహుమతి వస్తుందా? నువ్వే ఆలోచన చెయ్యి. ఇంకొకటి ఉంది, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. తొందరగా. మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్లు ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. ఎట్లా చేయమంటున్నాడు? ఇష్టపూర్వకంగా సేవ చేయాలి. మనుషులకు చేసినట్టు కాక ఎవరు చేసినట్టు చేయాలంట? ప్రభువునకు చేసినట్టు చేయాలి. ఇష్టపూర్వకంగా సేవ చేయాలి. చెప్పాడు కదా అని చేయటం కాదు. ఇష్టపూర్వకంగా సత్క్రియలు, మంచి క్రియలు చేయాలి. ఎప్పటికైనా ఏమండి కాదే, నేను మాత్రం దేవుని ఎప్పుడు ఒక విషయం స్తుతిస్తాను. పనిచేస్తున్నాం, మహబూబాబాద్ లో పనిచేస్తున్నప్పుడు 2 అయినా సరే, 3 అయినా సరే, 12 అయినా సరే అసలు విసుక్కునేవాళ్లే కాదు. ఒక్కోసారి నేనే ఫోన్ చేసేవాడిని కదా. సికింద్రాబాద్ లో ఉండి మళ్ళా రిటర్న్ రేపు పొద్దున వద్దానంటే ఇదే ఫోన్ చేసేవాళ్ళు. ట్రైన్ ఎక్కడుంది? అందుకే దేవుడు వాళ్ళని బ్లెస్ చేశాడు. నేను ప్రార్థన చేసేవాడిని, దేవా వీళ్ళకి ఏం పట్టింది చెప్పు. చలికాలం, చల్లని చలి,
ఉం? నువ్వు చేసే క్రియలు ఎవరు చేసినట్టు చేయాలంట? ప్రభు ప్రభువుకి చేసినట్టు చెయ్యి. ప్రభువుకి ఎవరన్నా పని చెప్పారు అనుకో, ప్రభువు చెప్పాడని చెయ్యి. 8వ వచనం కూడా చదువు. 8వ వచనం చదువు. దాసుడైనను ఆ, స్వతంత్రుడైనను ఆ. మీలో ప్రతివాడును మీలో ప్రతివాడును ఏ సత్కార్యం చేయునో ఏ సత్కార్యము చేయునో దాని ఫలము ప్రభు వలన పొందునని మీరు ప్రభువు ఎరుగుదురు. వలన పొందును. నువ్వు నీ తోటి దాసునికి లేకపోతే ఎవరికైనా పని చేస్తే, సహాయం చేస్తే, ప్రభువుకు చేశాను అని నువ్వు గనక చేస్తే దాని యొక్క ఆశీర్వాదం దేవుడు నీకు నింటనే ఇస్తాడు. విల్ గివ్ దెమ్. దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు మన కష్టాలు ఉన్నప్పుడు. విల్ గివ్ దెమ్. ఇప్పుడు మన కొన్నిసార్లు ఏమవుతుంటే మన చర్చ్లో కొంతమంది చాలా అప్సెట్ అయిపోతుంటారు, అంటే డిస్కరేజ్ అయిపోతారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళకంటే పరిస్థితులు చూసినప్పుడు చాలా బాధపడతా ఉంటారు. అప్పుడు ఏం చేస్తాం మేము తెలుసా? ఏం చేస్తాం? మంచిగా బాగా ఏడు అంటావా? మన ఇంటికి తీసుకెళ్తాం. ఎందుకు? కంఫర్ట్, ఆదరించడానికి తీసుకెళ్తాం, వాళ్ళు బలపరచడానికి. విల్ టేక్ దెమ్. ఎందుకు? ప్రభువుకి చేసినట్టు చేయమన్నాడు. వాళ్ళు ఎవరు? మీరందరూ ఎవరు? పోనీ మనందరం ఎవరు? మనందరం ఎక్కడికి వెళ్తాం రేపు పొద్దున? మరి దేవుని మాట అది. ప్రభువుకు చేసినట్టు చేయండి, ప్రభువు చేసినట్టు చేయండి, ఆదరించండి. కాబట్టి దాన్ని బట్టి ప్రభువు నీకు బహుమతి ఇస్తాడు. 5వ విషయం చూద్దాం. క్రీస్తు కొరకు శ్రమపడిన వారికి బహుమతి ఇస్తాడు. ఎప్పుడైనా క్రీస్తు కోసం శ్రమపడ్డావా? తలపైకెత్తి మాట్లాడాలి నాతో. ఎప్పుడన్నా నువ్వు క్రీస్తు కోసం శ్రమ పడ్డావా? ఎప్పుడన్నా నువ్వు చర్చికి వచ్చేప్పుడు వర్షం వచ్చిందా? పోనీ ఎప్పుడన్నా వర్షంలో తడిసి చర్చికి వచ్చావా? అది కూడా లేదు. పోనీ ఎప్పుడైనా ఎర్రటి ఎండలో బీబీఎస్ అయ్యేటప్పుడు వెళ్ళి ఎప్పుడైనా పిల్లలు పిలుచుకొచ్చావా? ఎప్పుడన్నా పోనీ నీకు రిజర్వేషన్ లేకుండా మంచి పీక్ టైంలో ప్రభు పని కోసం కష్టపడి ప్రయాణం చేసి ఎప్పుడైనా ప్రభు పని చేసుకొచ్చావా? అరే నేను ఇంత పోని ఎప్పుడైనా అన్నము తిండి మానేసి ఒక్క పూట ఉపవాసం ఉన్నావా? ఏది? 3 పెళ్ళాలు కొట్టుకొని, అత్త కోడళ్ళు పోట్లాడుకొని, ఏంటి అమ్మ కూతురు అవి కాదు, నేను అది అవి మామూలేలే, అవి కాకుండా ఎప్పుడన్నా మరి ఇంకెక్కడ? ప్రభువు కోసం నువ్వు శ్రమ పడితే దాన్ని బట్టి దేవుడు నీకు బహుమతిస్తాడు. ప్రభువు కోసం ఎప్పుడైనా నీ ఆరోగ్యం పోగొట్టుకున్నావా? ప్రభువు కోసం ఎప్పుడైనా నీ ఆదాయాన్ని పోగొట్టుకున్నావా? మాట్లాడేంటంటే పోనీ ప్రభువు కోసం నీ బంధువులను ఎప్పుడైనా పోగొట్టుకున్నావా? లేదా? పోనీ ఇంకా ప్రభువు కోసం దేవుని మందిరంలో ఉండి అక్కడ ఒక పెళ్లి అవుతుంది అనుకో, లేకపోతే ఒక ఫంక్షన్ అవుతుంది, ప్రభువు కోసం నువ్వు వెళ్తే నీకు చీర నార పెడతారు, గాజులు పువ్వులు కొబ్బరికాయలు పెడతారు. ఎప్పుడన్నా అటువంటి చీరలు నారలు కొబ్బరికాయలు షర్ట్లు ప్యాంట్లు పోగొట్టుకున్నావా? అరే బాపురే, అది కూడా లేదు. మరి ఏం పోగొట్టుకున్నావు? ఏదైనా సరే ప్రభువు కోసం నువ్వు పోగొట్టుకున్న దాన్ని బట్టి ప్రభువు నీకు బహుమతి ఇస్తాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, 35 నుంచి 38 వచనాలు. 35 నుంచి 38 వచనాలు తొందరగా తీయండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 35 నుంచి 38 వచనాలు. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానం వలన మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానం పొందగోరి విడుదల పొందనల్లక యాతన పెట్టబడిరి. నెంబర్ 1, యాతన పెట్టబడ్డారు. వాళ్ళు వదిలేస్తాం పోదాయా అంటే లేదు, మేము ప్రభువు కోసం యాతన పడతాం అన్న. చదవమ్మా. మరికొందరు తిరస్కారమును కొరడా దెబ్బలు మరి బంధకములు ఖైదును అనుభవించిరి. చూసారా?
ఏమైనా ఉన్నాయా నీకు పోనీ అట్లా ఒకటన్నా? రాళ్లతో రాళ్లతో కొట్టబడి రంపములతో కోయబడ్డారు, శోధింపబడ్డారు, ఖడ్గముతో చంపబడ్డారు, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకుని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను కొండల మీదను గుహలలోను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. బహుమతి ఇస్తాడు దేవుడు. నీకు ఏదైనా పోనీ అక్కడన్నా ఏమైనా కష్టపడ్డావా? అదన్నా కనీసం. ఇప్పుడు ఇవన్నీ చేయలేవు, నువ్వు చేయలేవు, అది సరే అబ్బాయి నేను కూడా ఒప్పుకుంటా. కనీసం దేవుని కోసం ఎక్కడ ప్రయాసపడ్డావా? ఎక్కడ కష్టపడ్డావా? పేతురు గారు చాలా ఈజీగా తీసుకుంటాం మనం కదా. దుడుకు మనిషి అని ప్రభువే అన్నాడు. యూనో పేతురు గారిని ఆయన చనిపోవటానికి ముందు 8 నెలలు ఒక చిన్న డ్రమ్ము లాగా గుహ తవ్వి దాంట్లో పడేశారు. ఆయన ఏమన్నారు? నువ్వు గనక యేసు ప్రభు దేవుడు కాదు అని ఒప్పుకుంటే నీకు బ్రతికే అవకాశం ఇస్తారు. ఆయన ఒప్పుకోలేదు. యేసు ప్రభు దేవుడు అండి, ఆయన నా జీవితాన్ని మార్చాడు, ఆయన గురించి నేను చెప్పకుండా ఉండలేను అన్నాడు. అవునా అని ఆయన్ని ఆ గుహలో పెట్టారు. మనిషి పట్టి అంత వరకే దూగారు. 1, 2 అన్ని కింద ఆ పైని మూసేసేవాడు. పొద్దున్నే తెరిచేవాళ్ళు, రొట్టె మాంసం పెట్టేవాడు, మంచినీళ్ళు పోసేవాడు. మళ్ళీ మధ్యాహ్నం తెరిచేవాళ్ళు, మళ్ళీ ఇచ్చేవాడు. మళ్ళీ రాత్రి ఇంతే. మళ్ళీ 1 వచ్చినా 2 వచ్చినా అక్కడే ఆ గుహలోనే పడిపోయి ఈయన మధ్యలో ఇరుక్కొని ఉండేవాడు. ఇట్లా ఈ కింద కొంచెం స్థలం ఉండేది, ఇక్కడ అన్ని ఆ మురికంతా పడుతుండేది. మళ్ళా తలుపు తీసి మళ్ళీ పోలీసు ఇచ్చేవాళ్ళు, చేత్తో తీసుకొని తినేవాడు, వదిలేసాం. ఇటు తిరగటం లేదు, అటు తిరుగుతాను. 8 నెలలు అయిపోయింది. 8 నెలలు సేమ్ స్టోరీ. అధికారి వచ్చాడు. ఏంటి ఈయన పరిస్థితి 9 నెలల నుంచి ఏం చేస్తున్నారు? బయట తీశారు. ఆయన రాలేకపోయాడు. తాడు కట్టి పైకి నిలబడలేకపోయాడు. ఎందుకు? ఏం లేవు కదా. ఆయన నిలబెట్టి అడిగాడు. యూదుల అధికారి అడిగాడు రోమా ప్రభుత్వం, ఏమయ్యా బాబు, ఇప్పటికన్నా యేసు ప్రభు కాదని చెప్పు, నేను బ్రతికించుకుంటాం అంటే, లేదండి యేసు ప్రభువే దేవుడు, నేను ఆయన గురించి చెప్పకుండా ఉండలేను. కోపం, నేను కూడా సిలువ అన్నాడు. సిలువ వేయటానికి సిద్ధం, రెడీ అయిపోయింది. యేసు ప్రభు అన్నాడు, నాకు ఒక్క సహాయం చేయండి అన్నాడు. ఎవరు? పేతురు. ఏంటి? నేను నా గురువులాగా సిలువ వేయించుకోవడానికి నాకు అర్హత లేదు, నన్ను తలకిందులు చేసి సిలువ వేయ. ఏమైనా శ్రమపడ్డావా? తలకిందులు చేసి నన్ను సిలువ వేసి. అన్ని కంఫర్ట్స్ మన ఉంటేనే పరిచర్య. ఈరోజు నువ్వు ఈ వార్త ఎందుకు వింటున్నావు తెలుసా? ఆ రోజు దేవుడు నీకు వర్తమానం జ్ఞాపకం చేస్తాడు, గుర్తుపెట్టుకో. దేవుడు నీకు ఆ రోజు ఈ వర్తమానం జ్ఞాపకం చేస్తాడు. నాకు రాలేదంటే అది ఆ రోజు వినలేదా అంటాడు నిన్ను. ఏం చేస్తున్నావు? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 32వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 32వ వచనం. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకం తెచ్చుకో. నీకోసం ఎంత శ్రమ పడ్డాడు యేసు ప్రభు, ఇంత నువ్వు జ్ఞాపకం చేసుకో. క్రీస్తు కోసం నువ్వు పడ్డ శ్రమ, దాన్ని బట్టి దేవుడు నీకు బహుమతిస్తాడు. అవమానం కావచ్చు, అవహేళన కావచ్చు, నువ్వు వేయించుకో. మన భయం, ఏమంటాడు చంపేస్తాడు, అంతే కదా. ఏం చేస్తాడు? చంపటాలు ఇంకేం చేస్తాడా? బంధువులు రారు, ఏమైతుంది రాకపోతే? సువార్త చెప్పడం నీ పని, వాళ్ళు రారు, వాళ్ళు నాకు ఆస్తి ఇవ్వరు. మా అమ్మ చేసిన పని ఏంటో తెలుసా?
మాకు వద్దు, యేసు ప్రభు మీరు నమ్ముకోండి, మాకు ఆస్తి మేము ఇవ్వకపోయిన వద్దన్నాం మేము. వి డోంట్ రిక్వైర్ దట్. మాకు యేసు ప్రభువే కావాలి. 45 సంవత్సరాలు ఇప్పటి నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరో ఒక్క మా బాబాయ్ తప్ప మిగతా ఎవరు మా దగ్గర రాలేదు. వాళ్ళు ఏమైపోయారు మా దగ్గర. ఆ రోజుల్లో కృష్ణా జిల్లాలో తేలప్రోలు అన్న ప్రాంతంలో 48 ఎకరాల ఏమంటారు సారవంతమైన భూమి మా తాతగారికి ఉండేదంట. ఆయన ఒక పేపర్ చూపించాడు నాకు, ఒక డాక్యుమెంట్. అరే 48 ఎకరాల భూమిరా, ఏమైంది ఆ భూమి? ఇప్పుడు ఎంత ఉంది అక్కడ? 1 ఎకరం. ఏం భూమి అంటారు దాన్ని? ఎవరు? మన చంద్రబాబు గారు మీ ఊరంటే కదా. ఎంత ఉంది అక్కడ ఇప్పుడు ఎకరం తెలుసా? మొన్న ట్రైన్లో వచ్చేటప్పుడు అడిగా, తేలప్రోలు స్టేషన్ పాస్ అవుద్ది, నా పక్కన ఆయన ఇది అక్కడే ఆయన చెప్తున్నాడు, నాకు అది ఉంది ఇది ఉంది, నేను చెప్పలే. అక్కడ అడిగా, సార్ ఎక్కడున్నా ఎకరం 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 కూడా అంత కెపాసిటీ ఉందా నీకు అని అన్నాను. నాకు లేదు సార్. ఆయన ఎంత ఎకరం ఏంటి? 5.5 కోట్ల పైన ఉందండి. ఎంత ఉందంట ఎకరం? ఎంత ఉందంట? 5.5 కోట్ల పైన. నష్టపోయాం. దేవుడు ఇస్తాడు, అది 100 రెట్లు ఇస్తాడు. 5వ అధ్యాయం నుండి ఒక మాట చూసి ముందుకెళ్ళి 5వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. తొందరగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఎప్పుడన్నా జనులు మిమ్మల్ని నిందించారా? ఇడు గంజి తొట్టి మొక్కమోడు రాబాయ్ అన్నారా? ఇతను విశ్వాసి. అందరు వినండి, తలపైకెత్తి జాగ్రత్తగా. ఇతను విశ్వాసి. ఆడపిల్ల స్త్రీలను చూస్తే అవి బొట్టు ఉండదు, ఓకే, వాళ్ళ సంగతి వదిలేయండి. ఒక పురుషుణ్ణి చూసి ఇతడు విశ్వాసి, ఇతడు క్రైస్తవుడు అని నిన్ను ప్రజలు ఎట్లా గుర్తుపట్టాలి అంటే, నీ మాటలు, నీ ప్రవర్తన, నీ చూపులు బట్టి వాళ్ళు చెప్పాలి ఇతను క్రైస్తవుడు. చెప్తున్నారా నీ గురించి? రికగ్నైజ్ చేయాలి, నిన్ను గుర్తుపట్టాలి వాళ్ళు. ఇతను వేరే ఉన్నాడు, కొంచెం డిఫరెంట్, ఇతను క్రైస్తవుడు, లేకపోతే ఈమె క్రైస్తవురాలు, ఈవిడ పద్ధతి వేరు, ఈవిడ ప్రభువుని నమ్ముకుందా, ఓకే, అందుకే ఈ పద్ధతి ఇట్లుంది చెప్పగలగాలి. నేను గురించి చెప్తున్నానంటే నీకు చెప్పట్లేదు. అందుకే నేను ఎవరు జనుల్ని మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు అసలు అంత దాకా రానే రాం మనం. ఎందుకంటే మనకు గుర్తింపే లేదు. ఒక విశ్వాసి, ఒక క్రైస్తవుడు, ఇతడు నమ్మకస్తుడు, ఇతడు చెప్పిన పని చెప్పినట్టే చేస్తాడు, నష్టపోయినా చేస్తాడు, మోసము చెయ్యడు అని ప్రజలు నేను గుర్తించాలి. గుర్తిస్తే నీకు బహుమతి. ఇంకొక కారణాన్ని చూద్దాం మనం. ఇంకొక కారణాన్ని బట్టి బహుమతి ఉంది. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. తొందరగా ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. గురి యొద్దకే చెప్తారు. ఎక్కడ పరిగెత్తున్నారంట? ఒక గురి కలిగి ఉండాలి. నీ గురిని నువ్వు చేరుకోగలిగితే నీకు ఒక బహుమతి. గురి ఎందుకు ఉండాలి? గురి అంటే ఏంటి? ఒక లక్ష్యం. ఒక లక్ష్యం. ఇప్పుడు నేను ఏమవుతా అంటే నేను డాక్టర్ అవుతాను అన్నది. అది అంటే దాని గురి ఏంటి? డాక్టర్ని అవ్వాలి. అది ఆమె గురిగా పెట్టుకుంది. ఆ పిల్ల నేను డాక్టర్ని అవుతాను అని గురిగా పెట్టుకుంది. ఇంకా వేరే వాళ్ళని అడిగాను, అరే బాబు నేను ఇంజనీర్ని అవుతాను అంటాడు. నేను ఇంజనీర్ని అవుతాను. ఆ పిల్లవాడి గురి ఏంటి? నేను ఇంజనీర్ అయ్యేదాకా చదువుతాను. ఇంకొకరిని అడిగాను, అరే నేను పైలట్ని అవుతాను అంటాడు.
మొన్న వచ్చేటప్పుడు ఆ పక్కన ఆ బాబు భలే మాట్లాడుతున్నాడు. చిన్నోడు ఏం కాదు, 6 years 7 years ఉంటాయి అనుకుంటా. ఆ, అరే బాబు, మా అబ్బాయికి అన్ని రైమ్స్ వస్తాయని వాళ్ళందరూ చెప్తున్నారు. అరే నువ్వు పెద్ద అయినాక ఏమవుతా అంటే ఈ ట్రైన్ ఇంకా ఫాస్ట్ గా నడుపుతా అంటున్నాడు. ఏ ట్రైన్? ఇంకా ఫాస్ట్ అంటే ఎంత ఫాస్ట్ గా నడుపుతా అంటే 1000 kilometers స్పీడ్ తో పోవాలంట. 1000 అంటే ఎంతో తెలియదు ఆడికి. ఏమన్నాడు? మరి దాని గురించి చాలా కష్టపడాలి, చదువుకుంటా అంటున్నాడు. ఒక గురి, నీ విశ్వాస, దేవుడు నిన్ను రక్షించినందుకు, జాగ్రత్త వినండి, దేవుడు నిన్ను రక్షించినందుకు, దేవుడు నిన్ను కాపాడినందుకు నీకు ఒక గురి ఉండాలి. అరే నేను దేవుని కోసం నేను చచ్చేలోపు ఈ పని చేస్తాను, నేను పరలోకానికి వెళ్ళేటప్పుడు ఈ పని చేస్తాను. ఒక గురి, నీకు లక్ష్యం ఉండాలి, నీకు ఒక లక్ష్యం ఉండాలి. లేదు, లక్ష్యం లేదు కాబట్టి అట్లా వెళ్ళిపోతున్నావు గుడ్డెద్దు చేలో పడ్డట్టు. గురి లేని జీవితం చెప్పనా, అదొక బ్లైండ్ లైఫ్, గుడ్డి జీవితం. ఒక గుడ్డి వాడు ఎటుపోతాడు? ఎటు తీసుకెళ్తే అటు పోతాడు. నీకు ఒక గురి లేదు కదా. ఈ రోజు చర్చికి వస్తావు, రేపు పొద్దున ఇంకో దగ్గరికి వెళ్తావు, ఎల్లుండి ఫంక్షన్కి వెళ్తావు, ఏంటది మెచ్యూర్డ్ ఫంక్షన్ ఒకరో వారం అంటావు, లేకపోతే ఆమె నెల తప్పింది నేను పోయి ఆమెను చూసి రావాలంటావు, ఈమెకి శ్రీమంతం డేట్ ఫిక్స్ చేయాలంటావు, లేకపోతే ఈమెకి అన్నదామని చూసి రావాలంటావు. ఎందుకు నీకు గురి లేదు, నీకు చర్చితో విలువ, చర్చ్ అంటే వాల్యూ లేదు నీకు. ఎక్కడో ఊర్లో ఎవడో పెళ్లి కుదిరిందంట. మొన్న ఒకరు చెప్తున్నారు, ఎందుకు వెళ్ళారమ్మా మీరంటే, ఫలానాకి పెళ్లి, మా బాబాయ్ తమ్ముడు చెల్లెలి కూతురికి పెళ్లి కుదిరిందన్న. చూస్తానికి ఎంత దూరం అది? బాబాయ్ తమ్ముడు చెల్లెలు కూతురు. నీకు గురి లేదు కదా. సంఘము, దేవుడు, యేసు ప్రభు, నేను ప్రభువుని వెంబడించాలి, ప్రభు కోసం బతకాలి, ఎంతసేపు ఈ దరిద్ర బ్రతుకు, ఎంతసేపు ఈ కుక్క బతుకు అనుకోవు. నీకు గురి లేదు కదా. ఏదో నీకు ఖాళీగా ఉన్నప్పుడు చర్చికి వస్తావు, కొట్టేప్పుడు తిరుగుతా ఉంటావు గంగరెద్దు తిరిగినట్టు ఊర్లో పడి. గురి లేని జీవితం. లాస్ట్కి ఇప్పుడు నేను మీకు చాలాసార్లు చెప్తాను, కుక్కను చూస్తుంటారు కదా, మన దగ్గర కూర్చుంటుంది, తల ఊపుద్ది, దాన్ని మాట్లాడుతూ ఉంటాం. మేము బయట కూర్చున్నప్పుడు వస్తాయి కొన్ని కుక్కలు. ఒక కుక్క సడన్ గా లేస్తుంది, లేచి టికి చెవులు ఊపుద్ది, ఊపి పరిగెత్తికెళ్ళిపోద్ది. మిగతా కుక్కలు దాన్ని చూసి కానీ సైలెంట్గా ఉంటాయి. పరిగెత్తికెళ్ళి ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళా పరిగెత్తుకుని వచ్చి అక్కడ కూర్చుంటుంది. కూర్చొని దాన్ని గమనించండి మీరు. ఏం చేస్తుంది? అది రూపుతా ఉంటుంది అంటుంది. ఒకవేళ దాని భాష వచ్చి, అన్నా నమస్తే అన్న, ఎక్కడికి పోయి వచ్చినావంటే ఏమంటుంది తెలుసా? ఏమంటుంది? ఏం లేరా బాయ్, ఇక్కడ దాకా పోయి వచ్చిన. ఎక్కడ పోయి వచ్చిందంట? ఏం లేరా బాయ్, ఇక్కడ దాకా పోయి వచ్చిన అంటే. ఎందుకు పరిగెత్తింది? ఎందుకు పరిగెత్తిందో? నీ గురిని చేరుకోకపోతే నీకు బహుమతి లేదు. దేవుడు నిన్ను ఒక ప్రణాళికతో పెట్టుకున్నాడు, రక్షించాడు, ఒక ఉద్దేశంతో నిన్ను ఇక్కడ కూర్చోబెట్టాడు. నీ ఒక ఉద్దేశంతోనే నువ్వు ఈ రోజు ఈ వాక్యం వింటున్నావు. ఆయనకు ప్రణాళిక ఉంది. నువ్వు అర్థం చేసుకో, ఎందుకు బతుకుతున్నావు, ఎందుకు దేవుడు నిన్ను రక్షించాడు. దేవా, నువ్వు నన్ను రక్షించినందుకు ఇదిగో ఈ పని చేశానని చెప్పాలి. అది ఒక గురి పెట్టుకో, ఒక గురి పెట్టుకో. ప్రభా, నేను చచ్చిపోయేది ఒక 100 ఆత్మలను తీసుకొస్తా. ప్రభా, నేను చనిపోయేలో ఒక 10 మంది కుటుంబాలని మందిరంలోకి నడిపిస్తా. ప్రభా, ఏంటి నాకు వచ్చే సంపాదనలో 10% కాకుండా మరికొంత నేను నీకోసం వెచ్చిస్తా. అదొక గురి. ప్రభా, నా బంధువులందరూ నేను నీ దగ్గర నడిపిస్తా ప్రభా, అదొక గురి. గురి లేని జీవితం బతుకుతున్నావు, గుట్టి జీవితం బతుకుతున్నావు అట. ఎందుకు వస్తావో, ఎందుకు పోతావో, అలుగుతావు, దేవుడి మీద అలుగుతావు, పాస్టర్ మీద అలుగుతావు, చర్చి మీద అలుగుతావు, ఇరుగు పొరుగు వాళ్ళ మీద అలుగుతావు, బంధువుల మీద అలుగుతావు. ఎవరి మీద అలిగినా దాని యొక్క రిజల్ట్ ఏంటి? దాని యొక్క ఫలితం ఏంటయా? చర్చి మానేయటం. ఇప్పుడు నేను మా పాస్టర్ మీద అలిగా, ఏం చేయాలి? అలిగితే చెప్పమ్మా, ఏం చేయాలి? అన్నం తింటా మానేయాలి. గుడ్. అన్నం బాగా తింటా, ఫుల్ మటన్ తెపో వండించుకు మరి తింటా. అలిగాడు కదా అని కొంచెం ఉప్పు ఎక్కువ వేస్తా, అయినా తింటా కడుక్కొని. కానీ అలిగాను అన్న రిజల్ట్ ఎక్కడ చూపిస్తాను? నేను చర్చికి రాను. ఎవరు నష్టపోయింది? చర్చ ఏం చేసింది?
ఎందుకు నేను అట్లా చేశానంటే నాకు గురి లేదు, దేవుడి కోసం ఈ పని చేయాలన్న ఆశ లేదు, చేయాలన్న తపన లేదు. ఏదో వస్తున్నా పోతున్నా వెళ్తున్నా. ఒకరోజు దీన్ని బట్టి దేవుడు నీకు బహుమతి ఇస్తాడు. ఇక్కడన్నా ఇస్తాడా అంటే లేదు. దేవుడు కొన్ని కేటగిరీస్ ఎంచుకున్నాడండి. కనీసం ఇక్కడన్నా ఇద్దామా? లేదు. ఇంకొకటి విషయం చూసుకొని మనం ముందుకెళ్దాం. ఇవి దేవుడు మనకిచ్చే బహుమతి. ఎన్ని కేటగిరీస్ చెప్పాను? ఒకటి, ఆత్మను సంపాదన బట్టి దేవుడు మనకి బహుమతి ఇస్తాడు. రెండవది, దేవుని సేవకునికి గాని, పరిచర్యకి గాని, దేవుని మందిరానికి గాని నువ్వు చేసే సేవకుని బట్టి, సేవను బట్టి దేవుడు నీకు బహుమతి ఇస్తాడు. మూడోది ఏం చెప్పాను? నమ్మకమైన గృహ నిజమైన నమ్మకంగా నువ్వు ప్రభు కోసం బ్రతికిన వాటిని బట్టి దేవుడు నీకు బహుమతి ఇస్తాడు. నమ్మకంగా బ్రతకడం, నీ డబ్బు, నీ సంబంధ బాంధవ్యాలు ఏంటి, దేవుని మందిరంలో నీ క్రియలు, దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు, వాటన్నిటి విషయంలో నమ్మకం ఉంటే దేవుడు నీకు బహుమతి ఇస్తాడు. ఇంకోటి నాలుగోది ఏం చెప్పాను? దయ చూపిన వారికి, నువ్వు ఇతరుల పట్ల చూపే దయను బట్టి, ఇతరుల పట్ల నువ్వు చూపుతున్న కనికరాన్ని బట్టి దేవుడు నీకు బహుమతి ఇస్తాడు. ఇంకోటి ఏం చెప్పాను? సత్క్రియలకు, నువ్వు చేసే మంచి పనులు, సమాజానికి, సంఘానికి, ఇరుగు పొరుగు వారికి ఏంటి నువ్వు చూపించే క్షమాగుణం, వాటిని బట్టి దేవుడు నీకు బహుమతి ఇస్తాడు. ఇంకోటి ఏం చెప్పాను? యేసు ప్రభు కోసం నువ్వు శ్రమ పడితే దానికోసం దేవుడు నీకు బహుమతి ఇస్తాడు. నువ్వు నష్టపోతే దానికోసం దేవుడు నీకు బహుమతి ఇస్తాడు. ఇంకోటి ఏం చెప్పాను? నీకు ఒక గురి పెట్టుకొని, ఒక లక్ష్యం పెట్టుకొని, దానికోసం నువ్వు ప్రభు కోసం చచ్చిపోతే, నష్టపోతే దేవుడు నీకు గురి ఇస్తాడు. ఈ బహుమతులు ఇస్తాడు. ఈ బహుమతులు కాకుండా బైబిల్లో కొన్ని కిరీటాలు ఉన్నాయి. ఇవి కూడా ఆ రోజు బయటకు వస్తాయి. తొందరగా చూసుకుందాం. కిరీటాలు ఉన్నాయి. దేవుడు నీకు బహుమతితో పాటు కిరీటాలు కూడా ఇస్తాడు. ఎందుకంటే నువ్వు ఆయన కుమార్తె కాబట్టి, రాజకుమార్తె కాబట్టి దేవుడు నిన్ను తగిన రీతిగా సన్మానిస్తాడు, గౌరవిస్తాడు అన్నమాట. దాంట్లో కొన్ని కిరీటాలు చూద్దాం. అక్షయ కిరీటం, 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 24-25 వచనం. అక్షయ కిరీటం అంటారు దీన్ని. అంటే దీన్ని ఎప్పుడు ఫేడ్ అవ్వదు, పర్మనెంట్ గా ఉంటది, క్షయం అవ్వదు. ఇట్స్ ఎ పర్మనెంట్ కిరీటం అనమాట. మరి దేవుడు దేనితో చేస్తాడో మరి నాకైతే తెలియదు, కానీ ఒకసారి చదువుదాం. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 24-25 వచనాలు. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయముగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయముగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. ఎట్లున్నారంట? అక్షయ కిరీటం ఎవరికి? ఎవరైతే పందెపు రంగంలో గెలుస్తారో వాళ్ళకి అక్షయ కిరీటం. ఇది పందెపు రంగం అంటే లోకంలో ఉన్నాం మనం. ప్రభువు కోసం నువ్వు గురి కలిగి నువ్వు అనుకున్న లక్ష్యాన్ని నువ్వు చేరుకుంటే దేవుడు నీకు అక్షయ కిరీటం ఇస్తాడు. అక్షయ కిరీటం ఇస్తాడు దేవుడు. మంచి పని కావచ్చు, దేవుడి కోసం నువ్వు చేసి ఏ పనైనా సరే విజయవంతంగా నువ్వు చేస్తే దేవుడు నీకు అక్షయ కిరీటం ఇస్తాడు. రెండో కిరీటం ఉంది, నీతి కిరీటం. 2 తిమోతి 4:6. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. చదివి అదే. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాటితిని. నా పరుగు కడముట్టించి తిని. విశ్వాసము కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఏంటంట? నీతి కిరీటం. ఎంత ధైర్యంగా చెప్తున్నాడండి ఆయన. మంచి పోరాటము పోరాడి నా పరుగు, నా గురిని నేను చేరుకున్నానయ్యా. కెన్ యూ సే దిస్? ఇది చెప్పగలం.
నేనైతే అసలు చెప్పాలి, నువ్వు నీ గురిని చేరుకుంటే, నువ్వు అనుకున్నది దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం ఏంటో గ్రహించి ఇప్పటికన్నా ఈ వెధవ జీవితం, పనికిమాల జీవితం వదిలిపెట్టి, దేవా నేనేం చేయాలో చెప్పు అని దేవుణ్ణి అడిగి నీ జీవితానికి అందుకు తగ్గట్టు క్రమపరుచుకొని నువ్వు బ్రతకగలిగితే నువ్వు ఆ మాట చెప్పగలవు, నా పరుగు చుడముట్టించి తిని నా కోసము నీతికి. ఎంత ధైర్యంగా చెప్పాడండి, నేను తప్పకుండా నా కోసం దేవుడు నీతి కిరీటం పెట్టాడు అన్నాడు. నీతి కిరీటం ఉంచబడి ఉంది. మూడో కిరీటం చూద్దాం, జీవ కిరీటం. యాకోబు పత్రిక నా మొదటి అధ్యాయం 12వ వచనం. జీవ కిరీటం అంట ఇది. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. అది దేనంట? ప్రభువు తను ప్రేమించు వారికి ప్రభువు వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. నువ్వు ప్రభువుని ప్రేమించి ప్రభువు కోసం బ్రతుకుతున్నట్టయితే ఆయన నీకు జీవ కిరీటం ఇస్తాడు. ప్రభువుని ప్రేమిస్తున్నావా? వదిలిపెట్టి వెళ్ళిపోయావా? అవసరమైనప్పుడే సార్ 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 అంటున్నావా? ప్రభువుని ప్రేమిస్తే ఆయన నీకు జీవ కిరీటం ఇస్తాడు. ఉందా నీకు జీవ కిరీటం? ఏమండి ఆలోచన చేయండి, ఏ కిరీటం ఉందా నీకు? ప్రభువుని ప్రేమిస్తే ప్రేమించే వారికి ఇస్తా అన్నాడు, అందరికి కాదు. అవసరాన్ని బట్టి ప్రభువును ప్రేమించడం కాదు. కష్ట నష్టాలు, వ్యాధి బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఏం వచ్చినా ప్రభువుని వదలకుండా వెంబడించే వారికి జీవ కిరీటం ఇస్తాను. ఇంకో కిరీటం చూద్దాం, మహిమ కిరీటం. 1 పేతురు 5:4. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం పొందుదురు. ఎందుకు పొందుతారంట? ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు ఆయన కోసం నువ్వు బ్రతికిన బ్రతుకును బట్టి ఆయనకి బహుమతి ఇస్తాడు, మహిమ కిరీటం ఇస్తాడు. ఈ కిరీటాలు ఎట్లుంటాయో నాకే తెలియదు, చాలా వెతికాను, నాకు కనిపించలే. ఎందుకంటే దేవుడు చెప్పాడు కానీ అవి ఎట్లుంటాయో మనం చూపించలే. మహిమ కిరీటం ఇస్తాడంట. మహిమను, దేవుని యొక్క మహిమ. దేవుడు మన మనిషికి ఇవ్వలేదు ఒకటే, ఆయన మహిమను మనకి ఇవ్వలేదు, అన్ని ఇచ్చాడు. ఆ మహిమనే ఒక కిరీటంగా మనకి ఇస్తాడు ఆ రోజు. ఎవరికి ఇస్తాడు? ఎవరైతే ఆయనకి ఇష్టలుగా, ఆయన ప్రణాళిక ప్రకారం, ఆయన చిత్త ప్రకారం బ్రతికారో వాళ్ళకు మాత్రమే ఇస్తాడు మహిమ కిరీటం. చివరి కిరీటం ఉంది. ఏం కిరీటం ఇది? అతిశయ కిరీటం. 1 తెస్సలోనికీ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. 2వ అధ్యాయం 19వ వచనం. ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. అది అతిశయ కిరీటం. ఈ కిరీటం చాలా విలువైంది. ఎందుకంటే నువ్వు ప్రభువు కోసం ఎంతమందిని అయితే సంపాదించావో, జాగ్రత్త వినండి, నువ్వు ప్రభువు కోసం ఎంతమందికి అయితే సువార్త చెప్పి వాళ్ళని ప్రభులోకి నడిపించావో వాళ్ళందరూ నీకు ఒక నీ ముందు నిలబడతారు ఆ రోజు. ఇప్పుడు నేను మా పాస్టర్ మ్యాథ్యూస్ అంకుల్ ముందు నిలబడతా. ప్రభు ఆయన చూడు నేను బాగా బతికితే ప్రభు ఏమంటాడు, చూడు మ్యాథ్యూ, చూడు ఇదిగో నువ్వు సువార్త చెప్పే అబ్బాయి చూడు ఎట్లా ఉన్నాడు, చూడు ఎంతమందిని తీసుకొచ్చాడు, ఎంత నష్టపోయాడో చూడు, ఎంత సాక్రిఫైస్. అది మనకు గర్వం అనమాట. ఇప్పుడు మీ అబ్బాయి ఉన్నాడు, బజ్జీ ఉన్నాడు అనుకో, బజ్జీ క్లాస్ లో స్కూల్ టాపర్ అయ్యాడు. ఎవరిని మెచ్చుకుంటాడు? బజ్జీని మెచ్చుకుంటారు. బజ్జీతో పాటు వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని పిలిపించి కుర్చీలో కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి, బాబా సార్ మీ అబ్బాయి బాగా చదివాడు, మంచి టాపర్, ఇదిగో మీ అబ్బాయి బాగా చదివినందుకు ఈ ఫీజులో ఇంత కన్సెషన్ ఇస్తున్నాం. అతిశయ కిరీటం. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకి బజ్జీ ఏంటి? ఒక అతిశయ కారణం అనమాట. మా వాడు బాగా చదువుతాడు, ఎక్కడ పోయినా మా పేరు నిలబెడతారు.
రమ్మ ఏమనుకుంటది, అరే నేను పొద్దున్నే లేచి నిద్ర మానేసి కష్టపడి నేను వండి పెట్టినందుకు నా కష్టాన్ని వాడు గుర్తించాడు, నా కష్టానికి విలువ వచ్చింది దేవా, థ్యాంక్ యూ. మళ్ళీ ఏమంటాడు, అరే నేను తిని తినక అప్పుడు లేసి ఇప్పుడు లేసి రాత్రి చివరి కష్టపడి పని చేసినందుకు దేవా నా కష్టం. 5 కిరీటాలు ఉన్నాయి, 5ఏనా? ఏమొస్తుంది నీకు అర్థం చేసుకోవాలి. బహుమతులు ఉన్నాయి, 7 బహుమతులు ఉన్నాయి, 5 కిరీటాలు. ఏమొస్తుంది నీకు? నీ బ్రతుకును బట్టి నీకేమొస్తుంది నువ్వు అర్థం చేసుకో. నీకు తెలిసిపోయి ఉంటుంది ఇప్పటికే నీకేమొస్తుంది, అసలు ఏమైనా వస్తుందా రాదా? రాదు. ఇప్పుడు నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఒకసారి నేను పరుగు పందెంలో పార్టిసిపేట్ చేశా. అది కూడా ఎవరంటే ఫ్రెండ్స్, నువ్వు పార్టిసిపేట్ చేయి, నీకు వస్తుందా రా, నువ్వు పరిగెత్తన్నారు. ఇంకా బక్కుండేవాడు. అయినా పరిగెత్తే మధ్యదారులకి పడిపోయినా కింద, ఇసుకుండేది, పడితే అందరూ బాగుంటారు, అందరికి ఇచ్చారు. రానవాళ్ళు ఏం చేశారు? రానవాళ్ళు ఏం చేశారు? మా సార్ అన్నాడు, నువ్వు కింద పడ్డావు కదా, నేను ఇప్పిస్తాలేరా, కన్సలేషన్ ప్రైజ్ ఇప్పిస్తా పో అన్నాడు. సరే నిలబడ్డా, ఏం పిలవలే, 3rd ప్రైజ్ పిలిచి క్లోజ్ చేశాడు చాప్టర్. అప్పుడేంటి మా సార్ వచ్చి, ఏరా బాధపడుతున్నావా అంటే, లేదు సార్ అన్నాను. కన్సలేషన్ ప్రైజ్ చెప్పాను ఇవ్వలేదురా, అయినా నువ్వు ఏం చేసుకుంటారా, బంతులే కదా ఇదిగో ఒక బంతి తీసి ఇచ్చాడు ఆయన జేబు నుంచి. ఆయన ఎన్ని కన్సలేషన్ ప్రైజ్లు జేబులు వేసుకున్నాడు నాకు తెలియదు, కానీ నాకైతే ఒక బంతి ఇచ్చాడు. అక్కడ అట్లా ఉండదు, రాకపోతే రాలేదు, ఏం చేయాలి, ముఖం కిందకి వేసుకొని వెళ్ళిపోవాలి అక్కడి నుంచి. బహుమతులు ఉన్నాయి, ఇంకేమున్నాయి, కిరీటం. నీవు ప్రభువు నిన్ను రక్షించాడు పిల్లరా, నువ్వు ఏదో ఒకటి సంపాదించుకో, ఏమీ లేకున్నా నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు. కానీ అక్కడ నువ్వు ఒక సేవకుడిగా, ఒక పని మనిషిగా, మరి ఏమి జాబ్ ఇస్తాడో దేవుడిని, ఎందుకు అంటే ఏం పని చేయలేదు కదా, అసలు ఎందుకు ఇస్తాడు? రక్షించాడు కాబట్టి అక్కడ కూర్చోబెట్టుకుంటాడు, తప్పదు కదా. ఇప్పుడు 2 పిల్లలు అనుకోండి, ఒకడు ప్రయోజకుడు అవుతాడు, ఒకడు వేస్ట్ క్యాండిడేట్ అవుతాడు. తల్లిదండ్రులు బతుకున్నంత కాలం ఆ వేస్ట్ క్యాండిడేట్కి తిండి పెడతారా? తిట్టుకుంటానో, కొట్టుకుంటానో, బాధపడతానో, ఏడుస్తానో, తుడుచుకుంటానో, వాడు తిండి పెడతారా? పెడతారా? మనసులో ఏమనుకుంటారు, బా ఈడు ఎప్పుడు పోతాడేమో, నా ప్రాణానికి పడ్డాడు. దేవుడు నిన్ను అట్లా అనడు, కానీ నేను రక్షించాను కాబట్టి రా లోపలికి వచ్చి కూర్చో. ఎంత అవమానకరం! ఇంత అవకాశం ఇచ్చి, ఇన్ని అవకాశాలు ఇచ్చి, ఇన్ని ఛాన్సులు ఇచ్చి, దేవుని మందిరానికి మేలు చేయాల్సింది పోయి, దేవునితో కలిసి పని చేయాల్సింది పోయి, ఈ రోజు నువ్వు నిశ్శబ్దంగా ఎందుకు బెల్లం కొట్టిన రాయిలాగా పనికి మాలిన వ్యక్తిగా నువ్వు ప్రవర్తిస్తూ, దేవుని నామానికి అవమానం చేస్తూ, దేవుని నామాన్ని ఇన్సల్ట్ చేస్తూ నువ్వు బ్రతుకుతూ ఉండి, రేపు అక్కడికి వెళ్ళినప్పుడు నీ పరిస్థితి ఏంటి? నాకు ఆరోగ్యం బాగలేదు, నాకు అది బాగలేదు, నీకు ఇది బాగలేదు, నేను చెప్తే మళ్ళా లోపల రానియరేమో, మమ్మల్ని బయటికి రానియరేమో. 7 బహుమతులు ఉన్నాయి, 5 కిరీటాలు ఉన్నాయి, ఏదైనా ఒకటి తెచ్చుకో. చాయిస్ ఈజ్ యువర్స్. ఈ తీర్పు అయిన తర్వాత ఏమవుతుందో తెలుసా? తర్వాత జరిగే సంఘటనలు, తీర్పు అయిపోతుంది, ఏమైంది? 7 ఏళ్ల శ్రమకాలము సమాప్తం చేయబడుతుంది. అంటే కింద 7 ఏళ్ల శ్రమకాలం ఎప్పుడైతే ప్రారంభించబడుతుందో అప్పుడు మధ్యాకాశానికి సంఘం ఎత్తబడి, మధ్యాకాశంలో ఈ తీర్పు విశ్వాసులకు జరుగుతుంది. 7 సంవత్సరాలు జరుగుతుంది ఈ తీర్పు. అందుకే ఇంత వివరంగా బైబిల్ మనకు చెప్తుంది ఈ తీర్పు గురించి. ఈ తీర్పు ఎందుకు నేను ఇంత ముఖ్యమైన విశ్వాసులు కన్నానంటే, ఈ తీర్పుని గనక మనం అర్థం చేసుకొని ఈ తీర్పు ప్రకారం మన జీవితాన్ని క్రమపరుచుకుంటే నువ్వు ఇక్కడ దీవించబడతావు. నాకెందుకు అనుకుంటే ఆ రోజు అక్కడ బాధపడతావు. దేవుడు నిన్ను రక్షించినందుకు ప్రతి చిన్న విషయాన్ని, ప్రతి చిన్న అంశాన్ని కూలంకషంగా, అంటే చాలా వివరంగా ఆయన నీ దగ్గర అకౌంట్ తీసుకుంటాడు, లెక్క తీసుకుంటాడు.
ఈ తీర్పు అయిపోయిన తర్వాత ఎవరికి ఇవ్వాల్సిన బహుమతి వాళ్ళకి ఇస్తాడు, ఎవరికి ఇవ్వాల్సిన కిరీటం వాళ్ళకి ఇస్తాడు, అయిపోతుంది. ఎప్పుడైతే అక్కడ విందు పూర్తి అవుతుందో అప్పుడు 7 ఏళ్ల శ్రమకాలం భూమి మీద ముగించబడుతుంది. 7 ఏళ్ల శ్రమకాలంతో సంఘానికి ఏం సంబంధం లేదు. సంఘం ఉండదు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కాబట్టి అక్కడ సువార్త చెప్పే అవకాశమే. 7 ఏళ్ల శ్రమకాలం ఎవరు సువార్త చెప్పరు. సంఘంతో పాటే పరిశుద్ధాత్మ దేవుడు కూడా పరలోక రాజ్యానికి వస్తాడు కాబట్టి ఇంకా సువార్త ఎవరు చెప్పరు, ఎవరు వినరు. 7 ఏళ్ల శ్రమలు మాత్రం వస్తాయి. ఈ 7 ఏళ్ల శ్రమకాలం ముగిసిన తర్వాత యేసు క్రీస్తు యొక్క 2వ రాకడ అన్నాను. గమనించండి, 7 ఏళ్ల శ్రమకాలం ఎప్పుడైతే ముగుస్తుందో అప్పుడు దేవుడు సంఘాన్ని, పూర్వకాల పరలోకంలో ఉన్న భక్తులను, పాత నిబంధన కాలపు భక్తులను, సంఘాన్ని తీసుకొని యేసు ప్రభువు భూమి మీద కాలు పెడతాడు. అది 2వ రాకడలో 2వ భాగం. నేను ఇందాక చెప్పాను, మొదటి భాగం ఏంటి? యేసు ప్రభు మధ్యాకాశంలో కలుసుకుంటాడు సంఘాన్ని, అది మొదటి మెట్టు. 2వ రాకట్లో ఫస్ట్ స్టెప్ అది. సెకండ్ స్టెప్ ఏంటి? 7 ఏళ్ల కాలం సంఘాన్ని పైకి తీసుకెళ్లి వాళ్ళకి తీర్పు తీర్చి వాళ్ళకి ఇవ్వాల్సిన బహుమతులు వాళ్ళకి అన్ని ఇవ్వాల్సిన సంఘానికి ఇచ్చేసి తర్వాత విందు ముగిసిన తర్వాత శ్రమకాలం ఆగిపోతుంది. అప్పుడు యేసు ప్రభువు ఆ పైన వాళ్ళందరినీ తీసుకొని, విశ్వాసుల్ని, పాత నిబంధన కాలపు భక్తుల్ని తీసుకొని భూమి మీదకి వస్తాడు. అది 2వ రాకడ, అంటే భూమి మీద కాలు పెడతాడు. ఆ తర్వాత ఏం జరుగుద్ది? యేసు ప్రభు ఎప్పుడైతే భూమి మీద కాలు పెడతాడో ఏమవుద్ది? సజీవులైన అన్య జనాంగాల తీర్పు జరుగుతుంది. దీని గురించి మనం అంటే ఈ ఒక క్లూ ఏంటంటే, ఈ 7 సంవత్సరాల కాలంలో శ్రమలు ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులు ఇక్కడే ఉంటారు. ఎవరైతే అన్యుడు ఇశ్రాయేలీయులకి సహాయం చేస్తాడో వానికి పరలోకం, ఎవరైతే ఇశ్రాయేలీయుల్ని బాధ పెడతాడో వానికి నరకం. దీన్నే గొర్రె మేకల తీర్పు అని కూడా అంటాడు. సజీవులైన అన్య జనాంగాల తీర్పు, ఇది మనం నేర్చుకోబోతున్నాం. ఆ తర్వాత ఏమవుద్ది? ఏమవుద్ది చూడండి. ఆ తర్వాత ఏమవుద్ది? ఇశ్రాయేలీల తీర్పు. దేవుడు ఇశ్రాయేలీలకి తీర్పు తీరుస్తాడు. దేవుడు ఇశ్రాయేలీలకి తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పు అయిన తర్వాత ఈ భూమి మీద 1000 ఏండ్ల పరిపాలన జరుగుద్ది. 1000 సంవత్సరాల పరిపాలన చేస్తాడు. సైతాన్ని బంధించి 1000 సంవత్సరాల పరిపాలన చేస్తాడు. సో ఇవన్నీ మనం నెక్స్ట్ మరి చూద్దాం. కాబట్టి ఈ సమయంలో మరి మనం జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఎటు వెళ్తున్నాం మనం, ఎటు పోతున్నాము, ఎటు వస్తున్నాము, ఏం బహుమతులు వస్తాయి మనకి, ఏమైనా వస్తాయా, మనకు రావా, ఏమన్నా మనం సంపాదించుకున్నామా లేదా, అని పరిస్థితి ఏంటి? నువ్వు నేర్చుకున్నావు కదా,